कांक्षितं नो राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि धनतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः पाप्रेति स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैता नाततायिनः. అర్జునుడి మాటల్లో ఒక చిన్న తప్పు మాట దొర్లింది ఇక్కడ. హత్వైత నాతతాయినః, ఆతతాయులు అంటారు. అంటే మహాపాపాలు చేసేవాడిని ఆతతాయులు. ఇళ్ళు తగలబెట్టడం, పంటలు తగలబెట్టడం, 6 పనులు ఉన్నాయి దుష్కృత్యాలు. అవి చేసేవాడిని ఆతతాయులు అంటారు. నాతతాయినః, ఆతతాయినః చెప్తున్నాడు. దుర్యోధనాదులు ఆతతాయి. ఎందుకంటే వీళ్ళని ఒక ఇంట్లో పెట్టి తగలబెట్టారు, లక్క ఇంట్లో పెట్టి. ఆతతాయిలు అయినప్పటికీ వీళ్ళని చంపితే పాపం వస్తుంది కదా, కాదు చంపకపోతే పాపం. అర్జునుడు తన క్షాత్రధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడాడు. అంటే అర్జునుడిలో క్షాత్రధర్మాన్ని మమకారం జయించింది. ఎందుకంటే పెదనాన్నగారు కొడుకు అంటే ఎవరు బంధువులే కదా. ఇవాళ బంధువులు అని చెప్పి కావాల్సిందైనా విడిచిపెట్టేస్తామా? ఆ మాట కనిపిస్తుంది. వాళ్ళని చంపితే మన పాపం వస్తుంది కదా. ఎలాగ దేని పెట్టి చెప్పు? బంధువులు కాబట్టి. వాళ్ళని చంపితే మనకేం సంతోషం అంటే, ఇంకా వాళ్ళని చంపితే మన పెదనాన్నగారు కాస్త దుఃఖంలో పడతాడు. అంటే మన వాళ్ళు మన దుఃఖంలో పెట్టుకునేటటువంటి పనులు మనం చేయకూడదు కదా. వాళ్ళు పాపాత్ములు అయినప్పటికీ క్షత్రియ వీరుడు ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ధర్మయుద్ధం చేస్తున్న వాళ్ళు కనుక, ధర్మాన్ని అంటుపెట్టుకుని చదువుతున్న వాళ్ళు కనుక, వాళ్ళ అధర్మపరులు కనుక తప్పకుండా ధర్మయుద్ధం చేసి వాళ్ళు జయించాలి. వాళ్ళకి రాజ్యం, వాళ్ళ పేడ రాజ్యాన్ని లేకుండా చేయాలి. ఆ విషయం తెలిసిన వాడే. కానీ ఈ సమయంలో ఆయన మమకారం డామినేట్. అందువల్ల వాళ్ళని చంపితే పాపం కదా అంటారు. మళ్ళీ ఒక పక్క దుర్మార్గులు ఉంటున్నాడు, ఒక పక్క పాపం కదా. అంటే ఈయన గారు ఊరుకుంటే వాళ్ళు పాపం చేయడం మానేస్తారా? అంతే కదా. అందువల్ల ధార్తరాష్ట్రాన్న నిహత్య కాప్రీతి, వాళ్ళు చంపడం వల్ల మనకి ఏం సంతోషం ఉంటావు అని అర్జునుల్లో ఈ మమకారము అనేటటువంటిది బాగా సజనం. నా వాళ్ళు ఇదే సమస్య, మనకేనిదే సమస్య, ఆయనకైతే సమస్య దేహాత్మ భావన. ఆ దేహాత్మ భావనే అర్జునుడిని అక్కడ పీడిస్తుంది. ఎందుకంటే ఆ ముందు శ్లోకాలు లిస్టులో చెప్పాడు. మొత్తం మీద ఎవరి నిమిత్తం మన రాజ్యాన్ని భోగాలను కోరుకుంటారో మొత్తం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మొత్తం బంధువులు, గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామ మొత్తం లిస్ట్ అంటారు. అదే యుద్ధంలో కానీ మొత్తం అందరు బంధువులు ఆ యుద్ధంలో ఉన్నారు. అదే గొప్పతనం. మన ఇళ్లలో పెళ్ళిళ్ళు అనగానే మొత్తం అందరు బంధువులు వస్తారో చెప్పలేము. కానీ ఈ యుద్ధం వేసేది మాత్రం మొత్తం వచ్చేసారు 2 పక్షాలు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని విషయం అంతా ఇద్దరికి. అందువల్ల వీళ్ళందరూ కూడా ప్రాణాలని ఆశలు దూకుని వచ్చి నిలబడ్డారు. వీళ్ళందరినీ చంపుకొని మనం వచ్చే గెలుపు ఏమిటంటే ప్రయోజనం అని మొత్తం మీద. అంటే నీ బంధువులు కనుక యుద్ధానికి రాకపోతే వేరే వాడు వచ్చి చంపేస్తావా? ఏమో ధర్మయుద్ధం అయితే కావచ్చు. అప్పుడు అర్జునుడికి ఇంత డిస్కషన్ కాదు కదా. కానీ మళ్ళీ మమకారాన్ని జయిస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఆయన అంటే ఆ దేహాత్మ భావన చుట్టూ తిరుగుతున్నాడు. మనం ఎలాగైతే హనుమంతుడి చుట్టూ తిరుగుతుంటామో 3 సార్లు 4 సార్లు, అది 3 సార్లు 4 సార్లు, ఇక్కడ మాత్రం దేహాత్మ భావం చుట్టూ రోజంతా తిరుగుతుంటాం అందరం. ఇదే మన అర్జునుడు కూడా చేస్తున్నాడు.
అక్కడ ఆయనలో ఆ మమకారం అనేది జయిస్తోంది. సరే, ఇంకా ఏం మాట్లాడతావో మాట్లాడంటాడు ఆయన. మొత్తం మీద 32వ శ్లోకం దగ్గర అర్జునుడిలో ఒక పారమార్థిక అవగాహన తొంగి చూస్తోంది. కిం జీవితేన వా దగ్గర వారం చెప్పుకున్నాం. రాజ్యాలు, భోగాలు, సుఖాలు అంటే ఇది వ్యక్తిగత సమస్య. అర్జునుడి యొక్క వ్యక్తిగత సమస్యగా బయలుదేరింది. తర్వాత సామాజిక సమస్యగా మారింది. ఎందుకంటే మొత్తం సమాజం అంతా అందులో ఇన్క్లూడ్ అయ్యింది. తర్వాత ఇంకా 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 వెళ్తే రాజ్య సమస్యగా ఒక పక్క కనిపిస్తుంది. మానవ జాతి సమస్యగా మారిపోయింది మొత్తం మీద. అక్కడి నుంచి అక్కడతో ఆగిపోతే సామాన్యమైన అవగాహన. అంతవరకు అయితే అర్జునుడు మహాత్ముడు అవ్వడు. అర్జునుడు మహాత్ముడు ఎందుకన్నారంటే పార్థస్య మహాత్మన 18వ అధ్యాయంలో. ఎందుకు మహాత్ముడు అంటే అర్జునుడిలో ఈ పారమార్థిక అవగాహన అనేటటువంటి తొంగి చూస్తాను. కిం జీవితేనవా, దేనికోసం బ్రతుకు, దేనికోసం బ్రతుకు. అశాంతితో పుట్టి అశాంతితో బ్రతికి అశాంతితో చావడానికేనా బ్రతుకు. అదే అర్జునుడిలో తొంగి చూస్తుంది. పుట్టుకతో వాళ్ళని పెద్ద శాంతిలో ఏం పుట్టలేదు, అలాంటి పుట్టుగా వాడలేదు. బ్రతుకు మొత్తం మీద కూడా అక్కడక్కడ బోడు దుఃఖాలు అనుభవించారు. వీరులే అవ్వచ్చు కానీ దుఃఖాలు అనుభవించినవాడు. ఇంకా ముగింపు కూడా ఏమో ఇప్పుడు ఎవరుంటామో, మేమైనా పోవచ్చు, వాళ్ళైనా పోవచ్చు కదా, ఎవరైనా అవ్వచ్చు కదా. వాళ్ళు పోయినా మనకు దుఃఖమే, ఎందుకంటే మన వాళ్ళు పోయారని బాధ, తర్వాత ఏడవాలి. లేదు మనం పోతే సరే ఎలాగో వేరే. మొత్తం మీద ఏమి జీవితేనవా, దీని పారమార్థిక సమస్య అంటారు. దీనికోసం ఈ బ్రతుకు అనేటటువంటి ప్రశ్న ధర్మాత్ముడు కాబట్టి అర్జునుడికి రణరంగంలో పడింది. మనలో ఎవరెవరికి ఎప్పుడు పడుతుందో, ఆఫీసుల్లో పడుతుందో, ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందో ఏమో. ఏదో ఒక మహావైరాగ్యం వచ్చి జీవితంలో ఎక్కడో అనారోగ్యాలు, ఇంకోటో ఆపదలో, ఇంకో రకమైన సమస్యలో, అవమానాలు, ఎక్కడో అక్కడ జీవితాల్లో కొన్ని రకాలైన మలుపులు తిరిగి భరించలేని దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న ఏమో ఎవరిలో పడుతుందో. ఆ పడినప్పుడే ఈ ప్రశ్న పెడితేనే వాడు ఆధ్యాత్మిక వ్యక్తి. జీవితం భోగాలకు నిలయం అనే దృష్టి ఉన్నవాడు, ప్రపంచం ఆనందాలకు నిలయం అనుకున్నవాడిని మన లంపం పెట్టి పోసినవాడు భగవద్ అవగాహన ఎక్కించలేదు. వాడు అలాగే ఉంటాడు. వాసన కుదరదు. ఎక్కడో వాడు అదృష్టం బాగుండి వాడు పూర్వజన్మ పుణ్యబలాలు కలిసి వచ్చి ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితి ఏమిటో వాడికి కొంత వాడికి అంది. ఏదో ఆ వచ్చిన వైరాగ్యం కాస్త ఈ ప్రశ్నని వాళ్ళు తీసుకురాగలిగితే ఆ అదృష్టం, మన అదృష్టం బాగుండి ఆ సమయంలో ఒక సరైన గురువు తోడైతే, సరైన సత్పురుషుడు తోడైతే ఈ అవగాహన కాస్త మనలో ఒక చక్కటి ఆధ్యాత్మిక వృక్షంగా పెరుగుతుంది. దీనికోసం ఈ బ్రతుకు లక్ష్యం ఏంటి? బ్రతుకు లక్ష్యం ఏంటి? 3 పూట్ల భోజనం చేయడం, 4 ఇళ్ళు కట్టడం, 10 తులాల వెనకాల పెట్టుకోవడం, అవుతుందాగా 10 మందిని పెంచడం, ఓ రోజు అయిపోవడం అంతే. ఇంకా అంతేనా? అంతే. అది కాదుట, ఏదో ఉందిట. అందువల్ల ఈ మహానుభావుడిగా జగద్గురువు తోడేయడు కనుక దానికి సరైనటువంటి అవగాహన. ఒక్క వ్యక్తిగానే కాదు, తర్వాత నీళ్లు పోసేవాడు ఎక్కువ నీళ్లు పోయిపోయినప్పుడు మొక్క ఎందుకు? అందువల్ల వీరికి పడినటువంటి ఆ ప్రశ్న పారమార్థిక సమస్య అంటే ఒక వ్యక్తిగత సమస్యగా బయలుదేరింది కాస్త వైరాగ్యాలు ఏమైనా చాలా మంది వస్తాయి. తెల్లవారులు వేస్తే శవాలు చూస్తున్నవాడు 3 మంది ఉన్నాం, రోగులు చూస్తున్నవాడు 3 మంది ఉన్నాం, అతి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నాం, సాధువులు చూస్తున్న వాళ్ళు ఉన్నాం. కానీ అందరూ సిద్ధార్థుడిలాగా బుద్ధుడు అయిపోవడం లేదు. అందరూ సిద్ధార్థుడు నలుగురే చూశాడు జీవితంలో. ఆ మహానుభావుడు బుద్ధుడే కదా. కాటికాపుర వాడు రోజు శవాలు చూస్తూనే ఉంటాడు. వాడు బుద్ధుడు అయిపోయాడా? లేదు, వాడు శవాల వ్యాపారం చేస్తున్నారు. కేజీ ఇస్తున్నాను శవాల మీద వ్యాపారం. సరే, మొత్తం మీద డాక్టర్ గారు రోజు శవాలను చూస్తుంటాడు. డాక్టర్ గారు మహాత్ముడు అయిపోయాడు. అందువల్ల చూసి ప్రతివాడు మహాత్ముడు అయిపోడు. ఎవడికో, ఏ బుద్ధుడికో పూర్వజనం పుణ్యబలాలు కలిసి వచ్చి ఒక్కసారి ఒక నలుగురు చూసాడు మహానుభావుడు. ఇంట్లో కిటికీలోంచి ఒక్కసారి రోడ్డు మీద చూస్తే నలుగురు కనిపించారు. ఈ నలుగురు కనిపించగానే దేహం యొక్క అల్పత్వం అర్థమైంది. అంతవరకు వాళ్ళ నాన్నగారు అని ముందే చెప్పారు జాతకంలోని, మీ పిల్లవాడికి మాత్రం ఎక్కడ దుఃఖం రాకుండా పెంచండి. సాధువు అయిపోయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జాతకంలో. ఈ గారికి ఎక్కడైనా దుఃఖం కలిగింది, సన్నివేశం వచ్చిందా? ఇదో అర్జునుడు గారి పరిస్థితే. ఈ ప్రశ్న పడిపోతుంది. ఆయన పడిందా ఇంట్లో ఉండదు. అందువల్ల ఇంకెక్కడ దుఃఖం రాకుండా పెంచే నాన్నగారి ఓ మహానుభావుడు అది భూమి అడుగు పెట్టకుండా పెంచు. ఎక్కడ ప్రపంచంలో దుఃఖాలు కంటికి కనిపించకుండా అన్ని భోగాల మధ్య పెట్టాడు మహానుభావుడు. అని మారే యోగం ఉన్నప్పుడు ఏదో కంటిలో పడుతుంది. ఓసారి కూడా అయ్యి మేడ మీద చూడగానే, రోడ్డు మీద చూడగానే ఓ నలుగురు కనిపించారు. ఇందాక చెప్పిన నలుగురు. ఇది దేహం యొక్క దుస్థితి. ఈ దేహం ఎవరిలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఇంటి
చివరికి దీని పరిణామ దశ ఎక్కడ దాకా వెళ్తుంది. ఓ వృద్ధురాలను చూశాడు, ఓ శవాన్ని చూశాడు, ఓ సాధువు గారిని చూశాడు, ఒక రోగిని చూశాడు. అంటే నలుగురే చూశాడు. మనం చూస్తున్నాం బలాలు వేస్తే అసలు పుణ్య బలాలు లేనప్పుడు, గత జన్మ సాధన బలాలు లేనప్పుడు పెద్దగా వర్కౌట్ అవ్వదు. దానికి ఏదో అవగాహన కలిగి ఉంటుంది. అందుకే మేము వృద్ధాప్యం రాకుండా చాలా చర్యలు తీసుకుంటున్నామని అంటుంటారు కొంతమంది. ఏం రకరకాల దిక్కుమాల చర్యలు ఏం తీసుకున్నారో కానీ మొత్తం వాళ్ళకి అంతే అర్థమైంది. ఎవడు బుద్ధి వాడిది ప్రపంచంలో, ఎవరెవరికి ఏం అర్థం అవుతుంది? మాయా ప్రపంచం, మాయా. అందువల్ల ఎవరిని ఎవరు నడిపించాలని ముందుకు ఎవరిని నడకబడ్డారు. వీడికి 4 రోజులు బట్టి ఇంకా ఎక్కువ అవుతున్నారు. ఎవరి అవగాహన ఏమిటో, ఎవరి గర్జనలో ఏ తరహాలు ఆలోచించారు, ఎవరి ఆలోచనల మీద ఎవరి ప్రభావం ఉంటుందో, ఎవరి ఆలోచన ఎవరి ప్రభావం ఉంటుంది, నేపథ్యం అనేది ఒకటి, దాని ప్రభావం చాలా ఎక్కువ. నేను రాత్రి ఒక సినిమా చూసి వస్తే ఆ సినిమా ఆలోచనలు ఇవాళ ఎక్కువ ఉంటాయి. ఇది నిన్న చూసాను నేను లేటెస్ట్గా. దాని ప్రభావం మనసుకు తాకిడి ఎక్కువ ఉంటుంది. ఉదయం ఏం తిన్నానో దాని తేలుపులే వస్తాయి. ఇదే పదార్థానికి సంబంధించిన తేలుపులు వస్తాయి, కానీ తినని పదార్థానికి సంబంధించిన తేలుపులు రావు కదా. ఆ విధంగానే జన్మల్లో ఏ తరహాలో ఆలోచించాము, ఎవరెవరి చేత ప్రభావితం చేయబడ్డాము, అది వాడు శిష్టులో మహాత్ములో ఏమో దుర్మార్గులో ఏం చెప్తుంది, వాళ్ళ ఆలోచన ప్రభావం ఈరోజు మనలో పొందుతుంది. అందువల్ల అక్కడక్కడ తప్పుడు అవగాహన పడుతుంది, అది ఎక్కడిదాకా తీసుకెళ్తుంది. అయితే అర్జునుడు అదృష్టం ముందు జగద్గురువుని పెట్టుకున్నాడు కనుక ఈ మాత్రం దృష్టి పరమాత్మ కదిలిపోడు. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎత్తు శ్రేయ త్యాన్ నిశ్చితం బ్రూహి తల్లి, ఈ క్షణంలో నేను చేయవలసింది ఏమిటో చెప్పు అని అడిగి ఊరుకోలేదు. నాకు శ్రేయస్సు ఏమిటో చెప్పు. శ్రేయస్సు అంటే శాశ్వతానందదాయకమైన దాన్ని శ్రేయస్సు అంటాం. ఎప్పటికీ ఉండే ఆనందాన్ని కలిగించేదాన్ని శ్రేయస్సు అంటాం. ఆ క్షణానికి సుఖపడిపోతే కావాలన్నదాన్ని శ్రేయస్సు. రెండున్నాయి శాస్త్రంలో, శ్రేయస్సు శ్రేయస్సు. ఆ క్షణానికి కొంచెం దుఃఖం కలిగించినా పొందే ప్రయత్నంలో కలకాలం ఉండే శాంతి కలిగించేదాన్ని శ్రేయస్సు. ఆ క్షణం సుఖపడిపోతే చాలు, కాదు ఏం పోయినా పర్వాలేదు అన్నదాన్ని శ్రేయస్సు. అర్జునుడు శ్రేయస్సు అడగలేదు. దుర్యోధనుడు శ్రేయస్సు వెంటబడ్డాడు. వాడికి తెలుసు వాడు చేసిన తప్పని, కానీ ఆ 4 రోజులు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, కర్ణుడు ఉన్నాడు కదా నాకేం పర్వాలేదు అని వెళ్ళాడు. శ్రేయస్సు వెంటబడ్డాడు, పుట్టగతులు లేకుండా పోయాడు. ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకున్నారు, శ్రేయస్సులోకి వెళ్ళాడు. అందుకే అర్జునుడు ధర్మాత్ముడు కాబట్టి ఆ ప్రశ్న వేశాడు. ఎత్తు శ్రేయ శ్యాం నిశ్చితం బ్రూహి తన్వి. కన్ఫర్మ్గా చెప్పు, నిశ్చితం, అంతేగాని ఏదో కన్ఫ్యూషన్తో చెప్పు, స్పష్టంగా చెప్పు, ఇది చెయ్యి, ఇది నీకు శ్రేయస్సుని చెప్పు అని చెప్పి, శిష్యస్నేహం సాధి మాం త్వాం ప్రపన్నం, నీకు శరణాగతుడిని కనుక నువ్వు నన్ను శాసించవలసి ఉన్నది అని తాను పూర్తిగా పరమాత్మగా అప్పగించుకున్నాడు. కానీ అప్పుడు పరమాత్మ పార్థసారథి కాస్త గీతాచార్యుడిగా మాట్లాడు. అది ఈ 1వ అధ్యాయం మొత్తాన్ని తీసుకోవాల్సిన సారవంతమైన విషయం. కిం జీవితేనవా, కృష్ణ పడితే వాళ్ళ బ్రతుకులు భగవంతుడి వైపు జరుగుతాయని ఆశించారు. అందువల్ల తస్మాన్నార్హావయం హంతుం 37 తస్మాన్నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. మళ్ళీ మన బంధువులు స్వబాంధవ, మన బంధువులు కదా దుర్యోధనాదులు, వాళ్ళు తప్పు చేస్తే క్షమించాలి మనం, అంతేగాని మనం చంపడం ఏంటి? మన వాళ్ళకి చంపిన అలా చూపడతాం అంటే రోడ్డు మీద వాళ్ళని చంపడానికి మాత్రం చూస్తాం. మళ్ళీ ఆ దేహంలోనే ఆయన అక్కడికి చూస్తున్నారు. ఇంకేం మనం ఎలా ఈ దేహం అనుకుంటున్నాం, ఆయన అర్జునుడైన దేహం అనుకుంటాడు. దానికి సంబంధించిన బ్లడ్ రిలేషన్ ఎలా తప్పిస్తుంది. ఎక్కడ కొట్టాడు పరమాత్మ, వేటు వేసాడు ఆ దేహాత్మ భావం. ఎవరికైనా ఇదే సమస్య. యద్యప్యేతేన పశ్యంతి లోకోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. వాళ్ళు ఏదో రాజ్యలోకం చేసి ఈ పాపం అన్ని చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు కదా, వాళ్ళు తెలియటం లేదు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. వాళ్ళు చేస్తున్న ద్రోహం ఇవన్నీ ఎక్కడ దాకా తీసుకెళ్తే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదని మనకు తెలుసు కదా. మనం ఎందుకు ఈ యుద్ధం వెనక్కి రాకూడదు, మనం ఎందుకు యుద్ధం మానేయకూడదు?
వాళ్ళు తెలియక వాళ్ళు చేస్తున్నారు అని మనం క్షమించేద్దాం, మనం వీళ్ళు చేద్దాం, వాళ్ళని క్షమించేద్దాం, మనం బయటకు వెళ్తాం. ఇది అర్జునుడు గారు చెప్పిన పదం. చెప్పిందా ఏం చెప్తామో చెప్పాను. ఈ పాపకృత్యం నుండి మనం ఎందుకు విరమించకూడదు కదా? వాడు జ్ఞానం లేక అలా చేస్తున్నారు, మనకు జ్ఞానం ఉంది కదా, సంపత్తి అలా ఎంతమంది. సరే, చంద్రవారం చెప్పుకున్నట్టు అర్జునుడి యొక్క అవగాహనలో విశాలత్వం ఉంది. కేవలం అక్కడ స్వబాంధవాన్ కుటుంబ సంబంధమైన కాకుండా సమాజానికి సంబంధించి ఆలోచించాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాసనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరోహ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఈ రీతిగా దుర్యోధనుడు ఆలోచించలేదు. ఒకవేళ యుద్ధం వస్తే నా రాజ్య ప్రజలందరూ కూడా ఏం ప్రమాదం పొందుతారేమో, నా వరకు ఏం పర్వాలేదు, కర్ణుడు ఉన్నాడు, నా రాజ్యం ఏం పోదు, నన్ను ఎవరు జయించలేరు అని వాడి వరకు ఆలోచించుకున్నాడు. కానీ నువ్వు పోవాలి, రాజ్యం ప్రజలు పోతే యుద్ధంలో ఆయన గారు ఆలోచించారు, ఈయన గారు ఆలోచించారు. అందుకు అర్జునుడు మహాత్ముడు అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన నిర్వచనం తనలాగే 10 మంది గురించి ఆలోచించేవాడు, 10 మంది క్షేమాలు. ఎందుకంటే రాజు కనుక రాజ్యం ప్రజలు మొత్తం తన కుటుంబం, అందువల్ల వాళ్ళ క్షేమం తన క్షేమం, వాళ్ళ దుఃఖం తన దుఃఖం. ఈ రీతిగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతానికి రాజు కాని వాడు, రాజైన వాడు నేను అక్కడ బాగుంటే చాలు వాడు అలాగే. అందుకు వాడు దురాత్ముడయ్యాడు, ఈ మహాత్ముడయ్యాడు. ఇది చెప్పింది అదే. మేము ఆడుకునే తవ్వులు ఏవైతే ఉన్నాయి వీటిలో ఇదిగో ఇంతమంది వచ్చి నిలబడ్డారు. ఇవన్నీ ఏమవుతాయి? అనాదిగా ఈ కులాచారాలు వస్తున్నాయి, సదాచారాలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. ఎందుకంటే యుద్ధంలో ఎవరు మిగులుతాం ఎవరు పోతామో తెలియదు. దాంతో ధర్మం ఎప్పుడైతే నశించిపోయిందో అధర్మం వ్యాపించేస్తుంది. అధర్మం వ్యాపిస్తే కలిగే నష్టాలు పాండవులు మనం వేరే చెప్పాలా? ఆ మహానుభావుడు అంత దూరం ఆలోచించాడు. అధర్మం వృద్ధి చెందిపోతే కులస్త్రీలు చెడిపోతారు. 1,000 మంది పురుషులు పాడేదన్నా పర్వాలేదు, కానీ ఆడది పాడేదే మాత్రం అది చాలా నష్టం. 1,000 మంది పాడేదన్నా నష్టం. ఈ ఒకటి 1,000 మంది బాగుపోయారు. ఇది ఒక్కటి పాడైపోయిందో ఇందువాడు 1,000 మంది బాగున్నాం. ఇది దుష్టమైన ఇష్టమైంది. అందువల్ల అధర్మం పెరిగిపోతే కులస్త్రీలు చెడిపోతారు. ఎవరు తోచిన వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు జరుగుతున్నది అదే. ఈరోజు పెళ్ళి అవుతుందని చెప్పాలి, కానీ వాళ్ళ కులం వీళ్ళ కులం అది చాలా అన్న మాట్లాడడానికి ఏం ఎదురుగా పుట్టినవాడు ఏం చెప్పడానికి అసలు లేదు. సభాముఖంగా కొన్ని చెప్పుకోవాలి తప్పదు. భవిష్యత్తులో మనుషులే ఉంటారంటే వర్ణ వ్యవస్థ పోయిన అడగకుండా గట్టిగా అడిగితే చెప్తారు, చెప్పకపోతే మాత్రం ఏదో ఉందని అర్థం. వారు వారండి వీరు వీరండి అని పుట్టినవారు ఎవరోనండి. మొత్తం మీద వర్ణ వ్యవస్థ భ్రష్టం అయిపోతుంది. అది ఆనాడు అర్జునుడు ఆలోచించారు. కులస్త్రీలు విడిపోతారు, అసలు వేడించి బిడ్డలో కూర్చుంటారు, విడవపోతారు. ఎవడానికి కావాలి పోతే ఏమైంది? విడవపోతే వర్ణాశ్రమ ధర్మాలు దెబ్బతిన్నాయి. వీళ్లకు ఆ మిగిలిన వాళ్ళకు వృద్ధులు ఇళ్లలో ఉండిపోయారు. వాళ్ళని వెళ్ళిపోతే పుట్టగతులు ఉండవు. వాళ్ళకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళితే ఔద్ధిక దేహ క్రియలు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? స్త్రీలు చెడిపోవడం కదా వర్ణసంకరం ఏర్పడిపోతున్నాయా? అలా వర్ణసంకరం వల్ల సంకరం చేసిన వారికి సంకరమునందున కులానికి కూడా నరకం ప్రాప్తిస్తుందని పురాణాల్లో ఉంది, శాస్త్రంలో ఉంది కదా. ఇంకా జరగబోయే నష్టాన్ని మహానుభావుడు ఇప్పుడు అది ఎందుకు ఇంత నష్టం, నా వల్ల ఎంతమంది నష్టపడా, అందువల్ల నేను విచిత్ర అయిపోతాను అంటారు. నేను విచిత్ర అయిపోతే సరిపోతుంది కదా. వాళ్ళే ఉండని, వాళ్ళ వల్లే వాళ్ళ పాపాత్మ రాజ్యం ప్రజలందరూ బాగుంటారు కదా అని అదొక ఆలోచన కూడా. ఈ ఆలోచనలనే మనకి గొప్ప ఆలోచనలు అనేది చాలా మంది అంటుంటారు. అర్జునుడు అలా చెప్తుంటే పరమాత్మ ఎందుకు ప్రోత్సహించాడండి యుద్ధానికి అని భగవద్గీత బురద జల్లే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తున్నారు. భగవంతుడి గురించి ఎలా ఆలోచించాలో తెలియక అలా ఆలోచించారు. యుద్ధం చేయడు బాబు అంటే భగవద్గీత హింస ప్రేరేపించింది. భగవద్గీత హింస ప్రేరేపించే ధర్మాన్ని ప్రేరేపించింది. ఆ ధర్మంలో భాగంగా హింస వస్తే రావాలి. ఇక్కడ హింస ధర్మానికి అధర్మానికి యుద్ధం
అంతేగా రెండు కుటుంబాలు కాదు ఇక్కడ. పూర్తిగా అధర్మపరుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసి వాడి కింద చెప్పాలి. జగన్ అంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. క్షత్రియుడు ఎందుకున్నాడు? యుద్ధం చేయడానికి ఉన్నాడు, వేళకలా పూజ చేసి పడుకోవడానికి కాదు. క్షత్రియుడు అందులో ఎంతో బలం ఉన్న క్షత్రియులు సామాన్యంగా వీళ్ళేమన్నా వీళ్ళ ధర్మం అది. అటువంటి 10 మంది పోతే పోతారు ఈ క్షణానికి, కానీ ఆ తర్వాత వాడి కింద తిప్పడం వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతారు. అలాగని వాడు వదిలేస్తే ఎంతో మంది నష్టం. దీనిలో అయినా సరే నష్టం కొంత ఉంటుంది. 100% పంటలు పండుతున్నాయి, 100% మనం ఉపయోగించుకోలేము. ఆ లారీలో తేడాల్లోనో ఇప్పుడు కొంత పోతుంది, అలాగే 10% ఎలాగో పోతుంది. అలాగే పంటలు పండించడం మానేస్తామా? మనం వండుకునే ప్రతి మీద చూసినామా? కొన్ని గంటల్లో వండుకోవట్లేదా? ఉండిపోతుంది, చేతులు కొంత ఉండిపోతుంది, కడుక్కుంటే కొంత పోతుంది. కొంత 5% తీసేయాలి. ఎప్పుడు తప్పదు. అది 100% తినడం ఎవరికి సాధ్యం కాదు. గిన్నెలు కొంత అడుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో ఉన్నవాళ్ళు నష్టం పొందవలసిన వాళ్ళు పొందుతారు, ఆపద పొందవలసిన వాళ్ళు. కానీ భవిష్యత్తులో ఒక పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది కనుక ఆ విధంగా అర్జునుడు ఆలోచించడం తప్పు. కానీ చాలామంది పాపం అతి తెలుగురాయుడు ఎక్కువ కనుక కలియుగంలో భగవంతుడిని పరమాత్మని ఇలాగా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రామాయణాన్ని విరుద్ధమైన వ్యాఖ్యలు రాసేవాళ్ళు ఉన్నారు. అందరికీ నిలయం ఈ కలియుగం నడుస్తుంటుంది. వాళ్ళ పుస్తకాలు కూడా ప్రజల్లో పెడతాయి. ఇదే గొప్ప. అందువల్ల ఏవేవైతే మనం అనుభవించే గ్రంథాలు ఉన్నాయో వాటికి విరుద్ధమైన సిద్ధాంతాలు రాసేవాళ్ళు మూడు. అందువల్ల మనం తెలివైన వాళ్ళం అయితే సాధ్యమైనంత వేరే మోక్షం పొంది వెళ్ళాలి. ఉన్నామో అధికమాల పుస్తకాలు మన దగ్గరికి వస్తాయి. రాబోయే జంతువు ఏదో బాగుండగా అట్ట బాగుంటుంది, అట్ట బాగుందని తెచ్చుకుంటాం. ఎవరితో వేస్తుంది మనకి ఇంటి కింద మూసుకొస్తాం, ఇంటికి బేసి తిప్పుతాం. అయితే ఇంత రామాయణమే శ్రద్ధ పోతుంది. ఒకటేసారి ఇంత రామాయణం చదివితే భక్తి రాదు. కానీ వాల్మీకి రామాయణం ఈ దిక్కుమాల పుస్తకం చదివితే ఒక వాక్యంలో రామాయణమే భక్తి పోతుంది. మన పాపాలంత గొప్పది, సరేనా? అందువల్ల వివేకవంతులైన వాడు వెంటనే చదివింది, శీఘ్రంగా వెంటనే ఇటువంటి ప్రమాదాలు ఎన్నో వస్తాయో, ఇంకా ఎలాంటి పుస్తకాలు వస్తాయో, ఇంకా ఎలాంటి సాహిత్యం వస్తుందో అడ్డు ఆపు లేదు. ఎవరు ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఒక ప్రమాణ దృష్టి లేదు. ఒక పండితుడు కానివాడని విలువ ఎనడపోయింది. 4 వాక్యాలు చదివితే 4 పుస్తకాలు చదివి 5 పుస్తకాలు రాసేవాడు వాడు పండితుడు. వాడు భక్తుడా కాదా, ఉపాసకుడా అంత దృష్టి మనకు లేదు. మనకి ఏదో బాగుంటుంది, రేటు తగ్గిస్తే చాలు. మనకి ఎవడో ఇంత పుస్తకం తిరిగే పనిచేయి క్యూ క్యాష్ తెచ్చుకున్నారు. అందులో ఎన్ని దుర్మార్గమైన ఉన్నాయి మనకు అనవసరం. ఇళ్లలో పెట్టుకున్నాం. ఎంత పుస్తకం ఎవడిస్తాడంటే ఏం పెట్టుకుంటాం అంటే ఇంత పాయిజన్ ఫ్రీగా తెచ్చుకుంటామా? తగ్గిస్తామా? ఎంత తిరిగిస్తున్నాడంటే అది ఎవరైనా ఇచ్చేట మొత్తం పుస్తకాలు తెచ్చుకున్నాం. అందులో ఏముంటుంది? రాసిన వాడు ఎవడు, వాడు ప్రామాణికుడా కాదు. మొత్తం దేవతలు యుద్ధాలు పెట్టేవాడు జనం తయారవుతున్నారు. ఇలాగే ఉంటుంది. మరి అర్జునుడు ఆరాధన భయపడ్డాడంటే ఇది జరిగి 5210 సంవత్సరాలు జరిగింది. ఎన్ని పాడైపోయిన పొరలు పుట్టుంటాయి ప్రపంచంలో. ఈ 5000 ఇది నిన్న మొదలు జరిగిన కథ కాదు. 5225 సుమారుగా. మరి ఈ సంకరం ఎత్తిపోయిన వాళ్ళు యుద్ధం జరిగిందా లేదా? జరిగింది. మరి అర్జునుడు పడినటువంటి భయం అంతా కూడా ఇందులో కొంతమంది సంకరం అయిపోయి ఉంటారు. ఆనాడు ప్రారంభమైపోయిన సంకరం ఇంకా అక్కడి నుంచి బయలుదేరింది 5200 సంవత్సరాల్లో ఎంతమంది సంకరజనం పుట్టుంటారు. సంకరజనం వల్ల లోకానికి ఎప్పుడు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాడు ఆలోచన లేదు కదా, నష్టపరిచే ఆలోచన వస్తుంది. ఎంతమంది 2000 సమాజం వాళ్ళ మధ్య మనం ఉంటుంది. 10 కోతుల మధ్య ఉంటే మనం కుదిరెక్కడ ఉంటుంది. అందువల్ల ఈ కులాలకి, సంకరం చెందిన కులానికి నరకం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు కదయా. వారి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, లేదు ఇప్పుడు ఉండి కొద్ది రోజులు పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ శ్రాద్ధాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక్క పిండోదక క్రియ, ఔర్ధ్వ దైహిక క్రియలు జరగవు. పుత్రుడు ఆ పుత్రుడికి పోతాడు, అయిపోయింది. అంటే వాళ్ళకి ఏమీ లేదు, ఏమీ లేదు. అందువల్ల శ్రాద్ధాలు తర్పణాలు లేని వాళ్ళకి అధోగతికి చెందిపోతారు. ఇంత దూరం ఆలోచిస్తున్నారు. ధర్మబద్ధమైన ఆలోచన ఉంది కాబట్టి దైవం వెంటపడి దాన్ని ముక్తి వైపు తిప్పింది. దోషైరేతై కులక్షణానాం, ఎక్కడైనా వర్ణసంకరమైనటువంటి వివాహం జరుగుతుంటే వెళ్లకుండా ఉంటే దాన్ని మనం ప్రోత్సహించినట్టు లెక్క. వెళ్లకుండా ఉంటుంది. ఆపమని మనం చెప్పలేం, కానీ మనం వెళ్లకుండా ఉంటుంది. మనం వెళ్ళి హీరోలో కూడా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళతో మనం ప్రోత్సహించినట్టే కదా. ప్రోత్సహిస్తే వాళ్ళే వచ్చారంటే పెళ్లి కంటికి సమర్థించినట్టే కదా అంటారు. అలా వాడుకుంటారు మన ప్రజలు. అందువల్ల ఏదో విషయం కనుక్కుని
తెగించి చెప్తున్నాను మాటలు తప్పదు. దోషైరేతై కులఘ్నానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. అదే మాట చెప్తాడు, శాశ్వత నరకం కలుగుతుంది కదా కులధర్మాలు నశించిన వాళ్ళకి. అర్జునుడు గారి గోల అని మళ్ళీ మొదలుపక్క వస్తాడు. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం వజనముద్యతాః. మనం మహాపాపం చేయడానికి సిద్ధమయ్యాం కదా. ఈ దుర్యోధను అనుకోవడం ఎందుకు, మనం చేస్తున్నది ఈ రాజ్యం మీద ఉన్నటువంటి భోగకాంక్ష వల్లే కదా నేను ఇంత మహాపాపం చేయడానికి అడుగు పెట్టాను. చెప్పు, మన బంధువులందరినీ చంపడానికి ఉద్యోగిస్తున్నానంటే దేనికోసం? రాజ్యసభ మీద ఆశే కదా. ఎంత మహాపాపం చేయడానికి సిద్ధమయ్యానంటావు అని పాపం తను తాను ఓదార్చుకుంటూ పరమాత్మతో ఓదార్చుకుని చూస్తున్నాడు. అవునయ్యా నువ్వు బాగా చెప్పావు, నేను వెనక్కి దిప్పేస్తాడేమో రాసాను. ఇంకోటి ఎవరైతే దిప్పిస్తుంటాడు పరమాత్మ ఉన్నాడు కనుక అక్కడ ఆ ధర్మ జిజ్ఞాసని జ్ఞానంగా మార్చాడు. ఏమో అక్కడ భగవంతుడు లేకుండా ఇంకోటి ఎవరైనా ఉంటే ఇంకోటి ఏం చెప్తారని భగవద్గీత మాత్రం వచ్చేది కాదు. ఏదో 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 చెప్పి మొత్తం మీద ఏదో చెప్పి యుద్ధం చేయించారో లేదంటే వెనక్కి పోస్తారు. ఇంకొకసారి ఆలోచించుకో, వెనకడిపోదాం పదార్థాలు అంతే. పరమాత్మ కనుక సృష్టికర్త కనుక ఏం చెప్పాలో చెప్పాడు. అందుకే రెండు రకాలుగా చెప్పాడు. ఆత్మధర్మం ప్రకారం చెప్పాడు, దేహధర్మం ప్రకారం చెప్పాడు. రెండో అధ్యాయంలో రెండు కనిపిస్తాడు. ఆత్మగా తన స్వరూపం ఏమిటో బోధపరిచాడు. రెండోది క్షాత్రధర్మం ప్రకారం, దేహంగా క్షాత్రధర్మం కనుక క్షత్రియుడికి ధర్మయుద్ధం ఎంత మాత్రం వదులుకోకూడదు. ఓడిపోయేవా స్వర్గం తెలుసుకుంటుంది, గెలిచేవా రాజ్యభోగాలు అని అక్కడ ధర్మపరంగా కూడా అక్కడ అర్జునుడిని యుద్ధానికి పరమాత్మ యుద్ధం చేశాడు. ముందు ముందు కనిపిస్తాడు. మొత్తం మీద యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ఆర్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఈ చివరికి ఎక్కడ కూడా వచ్చాడు, నన్ను ఎవరైనా చంపిస్తే బాగుండు వెంటనే ఆలోచన తీవ్రత పెరిగిపోయి లోపల నిర్ణయించుకోలేక యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి ఎవరో ఒకరు నేను ఎలాగో ఆయుధం పట్టుకోలేదు, అది అధర్మమే కావచ్చు, ఏ దుర్యోధను నా మీదకి వస్త్రం వేసి నన్ను చంపిస్తే అయిపోవాలి. తన్మే క్షేమతరం భవేత్ అంటే కొంతమందికి ఇంక 4 పక్కల తోస్తున్నప్పుడు ఇంకా మొన్న ఒక ఆవిడ తెలిసిన ఆవిడ ఉంది సరే ఆవిడ గోళ ఎందుకు కానీ ఇంట్లో పురుగుల మందు కూడా ఇలా తాగేద్దామండి. నిజంగా ఒకటి తాగరాదు వదిలేస్తాను లేదు కనుక ఆ మాట ఉంది. పురుగుల మందు ఉంటే తాగేద్దాం అనుకున్నాను. ఏవో ఒక రకాల కష్టాలు కావచ్చు. ఆ విధంగానే ఈ దుర్యోధనాదులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు యుద్ధంలో నన్ను చంపిస్తారనుకో అసలు ఏగోరాదు. అక్కడికి ఇప్పుడు జీవితం ముగిసిపోతుంది కదా, ఇంకా ఈ సమస్య గురించి నేను ఆలోచించక్కర్లేదు. కానీ ఆ క్షణానికి వచ్చే రిలీఫ్ కోసం అర్జునుడు ఆ విధంగా అంటే దీన్ని బట్టి అర్జునుడి యొక్క సైకాలజీ ఎలా ఉందో లోపల ఒక పెను తుఫాన్లు ఉన్నాయి ఆలోచన లోపల. అన్ని వైపుల నుంచి అన్ని కోణాల్లో సమాజ కోణం, కుటుంబ కోణం, ఇన్ని వైపుల నుంచి కూడా ఆలోచించి చిలికి అరివానైనట్టుగా మధ్య అర్జునుడు ఆ విధంగా ఎంత వీరుడు ఒక చెట్టు కోలబడిపెట్టి వస్తారు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే తథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. వైరాగ్యానికి మరొక కారణం కూడా ఉంది. ఒకవేళ సరే ముందుగా యుద్ధం చేసి వాళ్ళని చంపించి రాజ్యం తెచ్చుకున్నావు అనుకో రాజ్యం వస్తే శాంతి వస్తుందంటావా? ఆలోచన ఏ రాజు నువ్వెలా చెప్పు. నువ్వు ప్రస్తుతం రాజ్యం దుర్యోధన గారికి ఉంది కదా, ఏమిటి సుఖపడ్డాడు, వచ్చి ఎదుర్కొని నిలబడ్డాడు. అదే సపోజ్ రేపు నాదైంది అనుకో ఇంకోటి ఎవడో రాడా నా మీదకి, నేను వాడితే యుద్ధం చేయాలి.
గెలవడమో ఓడిపోవడం ఇలా నిరంతరం దీని ఇలా బెంగ ఇలా కాపాడుకోవడం అంతేనా. ఇంట్లో ఉంటాం కొన్నిసార్లు బీరవ బాగా చూస్తుంటాం, బీరవ ఎవరు పట్టుకుపోవడం కానీ ఏదో బెంగ ఎక్కువ అందులో ఏదో పెడితే మరీని ఈ లాకర్లు వచ్చి సుఖపడ్డాం. పూర్వం లేదనుకోండి ఇంకా ఇళ్లలో ఉంటే 4 అడుగులు అటయ్యే ఓ అడుగు ఇంట్లో పోయాయి. ఎందుకంటే బీరవ ఏ శబ్దం వచ్చినా బీరవ పోయినట్టు. ఇంక ఇంట్లో వాడిని సందేహించారు నానాగా అందరూ కూడా ఎలాగో పెళ్లి టైంలో చేస్తారు అలాగే అందరే ఇళ్లలోనే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే పెళ్లిళ్ళు బాగా ఎక్కువ మళ్ళీ పెళ్లిళ్ళు చేసిన అవగానే ఒక్కసారి లాకర్లు ఓపెన్ మొత్తం తీసి లోపల పెట్టేస్తున్నాం. తీసుకున్నా పెడుతున్నా వాడు తెలుసు బ్యాగేజ్ వెళ్ళాలంటే మేడం గారు 2-4 పెళ్లి కార్డులు ఉన్నాయా అడుగుతారు. పెళ్ళిళ్ళు చేస్తాం ఇళ్లలో పెట్టుకోవడం బెంగ కదా. మొత్తం మీద గృహప్రవేశాలు వీడికి వాడికి ఫంక్షన్ అన్నప్పుడు ఒకసారి చేస్తామని తీసుకున్నా పెడుతున్నాం. ఆ విధంగానే అర్జునుడు కూడా ఎంతగానో రాజ్యం కాపాడుకుంటాడు. ఎవడో పట్టుకుపోతాడు, సరే ఎవడు రాలేదు మీకు తెచ్చుకోవాలన్నాడు. రాజ్యం ఒట్టుకోండి ఎంతమంది పరిపాలించారు గతంలో వాళ్ళందరూ ఏది అరే రాజ్యం ఏది రాజులందరూ ఏది విడిపోయారు లేదా వాళ్ళు వదిలితే కదా మనం ఈరోజు పోతున్నాం రేపు ఉండిపోతుందా. అందుకు అర్జునుడు చెప్పేది జీవితం ఒక పక్క అశాశ్వతం అన్నప్పుడు ఈ రాజ్యభోగాలు శాశ్వతం కాదు కదా. ఎన్నో రాజ్యాన్ని గోవిందాన్ని అడుగుతున్నదా అర్జునుడు ప్రశ్న అంత ఉంది. కేవలం ఈ విషయాలే కాకుండా జీవితం యొక్క అల్పత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఇంత యాతన పడితే ఏమైనా శాశ్వతమా రాజ్యం. ఇన్ని అన్యాయాలు చేసి మొత్తం మీద 10 గెలుతున్నాం. 5 ఏళ్లలో సపోజ్ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చేస్తే గవర్నమెంట్ ఒకసారి దిగిపోయింది అనుకోండి, ఇదే ఉంటారని కుదరదుగా ఈయన కూడా అదే చేసినట్టు మళ్ళీ ఎలక్షన్ ఇంత ఖర్చు పెట్టి 5-6 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే 5 ఏళ్ళు ఉండకుండా మళ్ళీ 2 ఏళ్లలో పోతే గవర్నమెంట్ మళ్ళీ డబ్బు ఎక్కడ తెచ్చి జనాల నుంచి మళ్ళీ ఓటుకి ఎంత ఇవ్వాలి. ఏటం కదా శాశ్వతం కాదు కదా. దేహం పడిపోతుంది 5వ రోజు. ఇప్పటికే అర్జునుడు గారికి చిన్నపిల్లడు కాదు యుద్ధానికి కలిసి 82 వయసు. పరమాత్మ 87-90 మధ్యలో, ఈయన 82-85 మధ్యలో 5 ఏళ్ళు చిన్నవాడు. తాతగారు 2 ఏళ్ళు యుద్ధానికి 82 పరమాత్మ అర్జునుడు వయసు. ఏమి దేహం కాస్త కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది తెలుసు. ఏమి ఇంత యాతన పడి ఈ అల్పమైన దేహం కోసం ఇంత యాతన పడాలా. కిం జీవితేనవా కిం జీవితం దేహం అలా నిలబెట్టిస్తుందా అంటే కుదరదు. ఆ విషయం కూడా తెలుసుకోండి. దేహం కోసమే కదా భోగాలు. ఇంకా దేనికైతే భోగాలు. సర్వం దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం అని చెప్పాడు. ఆ కిటికీలోంచి చూసే మహానుభావుడు ఎవరు గౌతముడు అలా చెప్పాడు. జన్మ జ్ఞానం ఒక్కసారి అలాగా గజేంద్రుడిలాగా ఒక్కసారి మేలుకుంది కనుక బోధి వృక్ష కింద కూర్చుని సిద్ధార్థుడు రాస్తే పుట్టుడు. అందువల్ల మొత్తమే దీని ఆలోచన అది జీవితేనవా అంటే అది జీవితం ఇంత అల్పమైన జీవితం దేనికి దేనికి బ్రతుకు నీ లక్ష్యం ఏంటి? అల్పమైన బ్రతుకు యొక్క లక్ష్యం ఏముంది? ఇంత అల్పమైన బ్రతుకు కోసం ఇంత యాతన పడాలా? ఎంత యుద్ధం, ఎంత సమస్య, ఇంతమందిని చంపడం, ఇంతమందిని భ్రష్టు పట్టించడం, వాళ్ళ కులధర్మాలు చెడగొట్టడం, ఇది ఇంత అల్పమైన బ్రతుకు కోసం. ఇంత అల్పమైన బ్రతుకు కోసం ఇంతమందికి ఇన్ని రకాల నష్టం కలిగించాలంటావా? అది అదొక భావం కూడా బాబు. ఇది పూర్తిగా డెప్త్ చేయగలదు. పై చూస్తే కిం జీవితం వాళ్ళని దాడి వెళ్ళిపోతాం కానీ దాన్ని ఉండి పరిశీలిస్తుంటే లక్షల ఆలోచన వస్తాయి. అంటే చాలా లోతైన భావాలు లోపల పెట్టుకుని బయట మాట చెప్పాడు. భావగ్రాహి జనార్దన ఆయన గారు తెలుసు. మనం మొహం చూసి మోసపోతాం, ఆయన గారు భావం గ్రహించగలుగుతాం. మనం నవ్వితే నిజమైన నవ్వు అనుకుంటాం. అలాగే మోసపోయి ప్రపంచంలో మొదలు ఈ నవ్వులు చూసే పెడితే అందరం నిజమైన నవ్వు. తర్వాత తెలిసిన ఆ నవ్వులో నిజమే పడతాం. దొంగ నవ్వులు అది. ఆయన గారు నవ్వులకి మోసపోవడం ఏమి లోపలికి వస్తాడు. భావగ్రాహి జనార్దన అందుకే నవ్వు ఫోటోలో పంపిస్తారు. అది ఎప్పుడు ఏడవలేదు, ఆ ఫోటోలో పొద్దుంతా ఏడిపోయి నేను ఆ ఫోటో పంపించారా అంతే. అదే వాడు యోగం ఉంటే ఆ ఫోటో యోగాలంటారు. అతి కష్టం మీద నవ్వు తెప్పించి ఫోటో చేస్తారు రోజు మొత్తం. ఆ ఫోటోగ్రాఫర్ అలా పెట్టి 1.5 గంటల సేపు అలా సముదాయిస్తే ఓ నవ్వు వస్తుంది. నాకు ఫోటో తీసుకో వాడు ఆ పక్షి ఎప్పుడో నవ్వాడు, వాడు ఆ ఫోటో తీసుకోండి మొత్తం మీద. ఇంత దూరదృష్టి మాట చేస్తాను. దాని అగర్వాల్ ఉండి అగర్వాల్ ఫోటో తీస్తే మొత్తం తెలియని వాళ్ళలో పెట్టినారు అన్న మొత్తం మీద. విసృజ్య సక్షరం జాపం శోక సంవిగ్న మానస. నవ్వు రావడం చాలా కష్టం. నవ్వులు కూడా అవన్నీ నైమిత్తిక విషయాల వల్ల వేరే కారణాల వల్ల వచ్చే నవ్వులు పోతే పోతాయి. సహజమైన నవ్వులు ఏ కొద్ది మంది ఇప్పుడు
కొన్ని క్షణాలు నవ్వే బ్రతుకు మొత్తం మీద చూసుకుంటే అక్కడ 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 మిగతాన్ని కూడా నైమిత్తికంగా వస్తుంది. వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఏది రాకపోతే ఈ దిక్కుమాల సినిమాల్లో కూర్చొని ఏదో ఆ కామెడీ ఏదో బలవంతంగా నవ్విస్తున్నాడు. జబర్దస్త్ ఏదో కర్మ కాలిపోతుంది. నవ్వుకోలేదు దిక్కుమాల కుటుంబం అయితే జబర్దస్త్ కూర్చోవాలి. మనం నవ్వించినా కూడా ఎంత యాదన పడుతుందో తెలుసు. ఎన్నో స్కిట్లు చూడాలి, మొత్తం చూడాలి, రిపిటేషన్ రాకూడదు, నానా యాదన పడి వాడు అంత యాదన పడితే మనం మన ముఖం మీద నవ్వు వస్తే అప్పుడు మనం చూసేవాళ్ళు పెరిగితే దానికి యాడ్స్ వస్తే ఆ ప్రోగ్రామ్ నడిస్తే వాడికి 5,000 10,000 ముష్టిస్తారు మొత్తం. మనం నవ్వుతామో లేదా మనం నవ్వించడానికి చాలా యాదన పడతాం. నవ్వుతున్నట్టు నటిస్తారు అక్కడ, కానీ ఆ నవ్వు తెప్పించడానికి ఎంత యాత్ర పడుతున్నారు. ఆ 20 నిమిషాలు అంతా ప్లే చేయాలి మనం. మన దగ్గర డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ పూర్వంలో ఉందిరా అనకూడదు. మళ్ళీ ఎందుకు చేస్తారు ప్రపంచంలో? ఏదో ఆ సినిమాలో ఈ సినిమాలో 2-3 బిట్లు కలిపి చేయాలి వాడు. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం మనం అవుతామో లేదో ఎందుకున్నామో మన బాధపడదు కదా. మొత్తం మీద నాగబాబులో ఆ రోజా నవ్వితే అప్పుడు పాయింట్. వాళ్ళ ఇళ్లలో నవ్వులేని వాడు వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు జరుగుతారు. అది రోజాలే కనుక సస్పెండ్ అయితే నానా సమస్యలు. అందువల్ల ఏదో ఇలాగా మనిషి మనిషి ముందు మనిషి నాట్యం చేయాల్సి వస్తుంది ప్రపంచం. ఈ నాట్యంలో భగవంతుడి కోసం చెయ్యం, అదే మనం ఒకటాం. అందువల్ల అర్జునుడు గారు కాస్త చెప్పాను ఈ శ్లోకం. సంజయ ఉవాచ చివరి చుట్టూ పూలపడికాడు. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. మొత్తం మీద ఏవం ఈ విధంగా చెప్పి అర్జున సంఖ్యే యుద్ధం మధ్యలో ఈ విధంగా చెప్పి రథోపస్థ ఉపావిశత్ శోక సంవిఘ్న మానసః, శోకము చేత పూర్తిగా నిండిపోయిన మనస్సు గలవాడై విసృజ్య సశరం చాపం, ఆ బాణాన్ని వెళ్ళి కూడా విసృజ్య విడిచిపెట్టేసి పూర్తిగా రథోపస్థ ఉపావిశత్, రథం మీద స్థితికి పెడుతుంది. వీరుడైన వాడు అతను చేయకూడదు. అది అవతల వాడు చూశారు అనుకోండి, వాళ్ళు మానసికంగా వెళ్ళిపోయి గెలుపుతారు. దౌర్బల్యం అన్నది వీరుడికి ఎప్పుడు రాకూడదు. ఏవో పరమాత్మ వాళ్ళ కళ్ళ పండగకుండా అడ్డు పెట్టాడు కానీ చూశారనుకోండి వాళ్ళు డెఫినెట్గా వీళ్ళ మీద వాళ్ళు మానసికంగా విజయం సాధించి నెక్స్ట్ వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం రావడం ఇదోడు కూడా మనం బాగా యుద్ధం చేయడం ఒకటి, రెండోది అవతల వాడు కొంచెం డౌన్ అవడం కూడా మన ఉత్సాహం కారణం. వీరుడైన కూడా చేయకూడదు. ఇందులో అర్జునుడు లాంటి వాడు అసలు చేయకూడదు. ఎందుకంటే పాండవ సైన్యాన్ని తెలుసు, ఆయువు పట్టి ఉంటాడు. అంత అక్కర్లేదు, నేను కూర్చోండి బాగోలేదు అలా కూర్చుంటారు. కూర్చోండి. మొత్తం మీద రథంతో శతికిల పడిపోయాడు. ఇదే భావాన్ని సంజయుడు మళ్ళీ తర్వాత చూపించి సందర్భ కృపయావిష్టం అవన్నీ కూడా వచ్చే వారం దర్శిస్తాం. మొత్తం మీద అర్జునుడి గారి యొక్క మానసిక స్థితి ఇది. దానికి భగవానుడు ఏం చెప్పాడో వచ్చే వారం తరగతిలో చూసి ఇక్కడ గజేంద్రుడు గోల ఏమిటో చూద్దాం. పన్నెండు శ్లోకాలు చెప్పుకున్నాం గజేంద్ర మోక్షణంలో. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. వారం చెప్పుకున్నది. సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కనుక మనం చెప్పుకోబోతున్న ఏమిటో తెలియాలి. గజేంద్రుడు మొసలి నోట్లో పడినటువంటి గజేంద్ర మోక్షణం భాగవతంలో అష్టమ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షణం అనేటటువంటి అంశంలో గజేంద్రుడు స్వామిని చేసినటువంటి స్థుతి గత కొద్ది వారాలుగా చెప్పుకుంటూ ఇది మూలం వ్యాస భాగవతం ఆధారంగా శ్లోకాలను వ్యాఖ్యానం చేసుకుంటూ అందులో 12 శ్లోకం దగ్గరికి వచ్చాం. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ. చాలా లోతైన భావాలతో గజేంద్రుడు స్తోత్రం చేస్తున్నాడు. గజేంద్రుడు సామాన్య భక్తుడు కాదని తెలిసి ఈ భావాలు కూడా తెలుసుకోవడం, పరమాత్మను పూర్తిగా అర్థం చేసుకునేవాడు. భగవద్భక్తులు అందరూ భగవంతుని పూర్తిగా అర్థం చేసుకునేవాళ్ళని చెప్పలేము. ఎవరికి అర్థమైందంటే వాళ్ళకి అర్థమైంది. ఎవరికి ఏమర్థమైందో ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటే భావాల మధ్య విభేదం కూడా కనిపించవచ్చు.
అలాగే ఏ ఒక్కటి తప్పని కాదు, ఎవరు భావాలతో వాళ్ళు వెళ్తారు, ఎక్కడో చివరిలో కొలుస్తాయి. అందుకే ఇక్కడ ఒకే భగవంతుడి యందు 3 లక్షణాలు చూస్తున్నాడు. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి అని. అంటే ఒకే పరబ్రహ్మతత్వం ఆయా 3 గుణాలని ఆయా కాలాల్లో స్వీకరిస్తూ, రజోగుణాన్ని స్వీకరించి తనే బ్రహ్మగారిగా, అంటే సృష్టి చేయాలంటే రజోగుణం ఉండాలి. అంటే రజోగుణ ప్రధానంగా బ్రహ్మగారిగా తానే తెలుస్తుంది. స్థితి చేయాలంటే సత్వగుణం ఉండాలి. అదే సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణువుగా, లయం చేయాలంటే తమోగుణం ఉండాలి. కనుక పరమశివుడుగా ఈ మూడింటిగా కూడా, అంటే త్రిమూర్తులుగా ఆ పరబ్రహ్మమే ఇక్కడ కనిపిస్తోంది అని ఆ భావం కూడా తీసుకోవచ్చు. కింద వారం విశేషంగా చెప్పుకున్న నన్ను మళ్ళీ వెళ్ళను. గుణధర్మిణి, వాస్తవానికి పరబ్రహ్మము గుణము ధర్మములు లేనిది అయినప్పటికీ స్వరూపత గుణధర్మాలు తగిలించుకుంటుంది. లోకంలో ఒకసారి ఎక్కడైతే సృష్టి చేసిందో ఆ పరబ్రహ్మమునందు ఇవన్నీ కూడా కల్పింపబడతాయి. ఆకాశానికి ఏవో అంటించినట్టుగా, ఆకాశానికి ఏమైనా అంటుకోగానే అంటించినట్టు మనం ఫీల్ అవుతాం. ఇలాగ బొట్టు పెడుతున్నాం అనుకోండి, వేళకి వాళ్ళకి పెడతాం. ఆకాశాన్ని బొట్టు పెడితే అవకాశం లేదు, కానీ పెట్టామని ఫీల్ అయిపోతాం అనుకోండి, ఫీల్ అవ్వడం అంతే. దానికి ఏం లేదు, అక్కడ ఏమి. కానీ మనం పెట్టాం కదా అంటాం. పెట్టాం కాబట్టి ఎంతో కొంత అంటుకుని ఉంటుంది. లేదు ఎంత అంటుకునే అవకాశం లేదు, చేతికి వస్తుంది. కనుక ఆ విధంగానే పరబ్రహ్మము త్రిగుణాతీతము అయినప్పటికీ ఈ 3 గుణాలు సృష్టి అనగానే, ప్రపంచాన్ని వెలికి తీయాలనగానే 3 గుణాలకి పనిపడుతుంది. తర్వాత శ్లోకాల్లో వస్తాయి. వాస్తవానికి పరబ్రహ్మము నిర్విశేషము, ఉన్నది తానే అయినది, ఏ విశేషము లేదు. విశేషం అంటే నామరూపాలు, ఏ విశేషాలు ఉండో పరబ్రహ్మంలో. సామ్యాయ, అంతటా సమానంగా ఉండేది. సర్వత్రా సమానంగా ఉండేవాడు పరమాత్మ, హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. అంతటా సమానంగా వ్యాపించి ఉన్నవాడు. సామ్యాయ నమో జ్ఞానఘనాయ. భగవంతుడు అంటే గడ్డగట్టిన జ్ఞానము. అంటే ఈ ఏవైతే ప్రపంచ రూపంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయో, ఇన్ని జ్ఞానాలకి మూలమైన జ్ఞానం దాన్ని జ్ఞానఘనము. అటువంటి జ్ఞానఘన స్వరూపుడైన పరమాత్మకి నమః సరిపోతున్నారు. నెక్స్ట్ పరమాత్మ తర్వాత శ్లోకం ఆ భగవంతుడిని ఇంకో రకంగా కీర్తిస్తున్నాడు. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. వీటికి ట్రాన్స్లేషన్ బోధన గారు అద్భుతంగా ఇచ్చారు. బోధన గారు లెజెండ్ కాకపోతే రాయలేదు, కానీ ఆయన ఏ వ్యాఖ్యానం రాస్తున్నాడు ఆ మాత్రం ప్రహ్లాదుడు చెప్పినాడు, ప్రహ్లాదుడు అయిపోయాడు. కాబట్టి ప్రహ్లాదుడు ఎంతటి భక్తులో ఉన్నాడో, భగవంతుడి భక్తులో ఉన్నాడో, బోధన గారు కూడా అంత భక్తి కలిగింది. అనుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తం. అంత పదం రాయాలంటే ఆ మహానుభావుడు అంత మత్తులో ఉన్నాడు. భగవంతుడు కూడా మత్తే. ప్రపంచం ఎలా మత్తో మొత్తం మీద ఒకసారి సృష్టిని చేసిన తర్వాత పరమాత్మ అందరిలో వ్యాపించున్నాడు కదా. అందరిలో వ్యాపించిన పరమాత్మని క్షేత్రజ్ఞుడు అంటాం. క్షేత్రజ్ఞ విభాగం 10వ అధ్యాయం. క్షేత్రము అంటే పొలము నర్థం. అంటే ఈ దేహేంద్రియ ప్రాణమనో బుద్ధులన్నీ కూడా క్షేత్రం కింద వ్యవహరింపబడతాయి. వాటిలో ఉంటూ వాటిని ప్రకాశింపజేస్తూ వాటిని తెలుసుకుంటున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటాం. తెలివి. క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రం అంటే జడం. వాటంతా అవి కదల్లో, వాటంతా అవి పనిచేయలేదు. వాటి మీద తన వెలుగు ప్రసరిస్తేనే వాటి పనులు తెలుసుకునే శక్తి వస్తుంది. కన్నుకు చూడగలిగే శక్తి, చెవికి వినగలిగే శక్తి, వాక్కుకు మాట్లాడగలిగే శక్తి. ఈ మాటే ధ్రువుడు మొట్టమొదటి పొందడం చెప్తాడు. యోంత ప్రవిశ్య, ఎవడు నాలో ప్రవేశించిన కారణం చేస్తే నాకు వాక్కు మాట్లాడగలుగుతుందో, కళ్ళు చూడగలుగుతున్నాయో, చేతులు పనులు చేయగలుగుతున్నాయో, కాళ్ళు నడవగలుగుతున్నాయో. అటువంటి ఆ పరమేశ్వరుడు నమస్కారం. గజేంద్రుడు ధ్రువుడు చేసిన స్తోత్రంలో మొదటి శ్లోకం అదే భావం. క్షేత్రజ్ఞాయ. భాగవతుల భాష ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. భాగవతులు కాని వాళ్ళ భాష రకరకాలుగా ఉంటుంది, కానీ భాగవతులు అయినటువంటి వాళ్ళ భాష ఎప్పుడు వాళ్ళందరూ సరిగ్గానే బలంగా అర్థం చేసుకుంటారు. అందువల్ల పరమాత్మ అందరిలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. కనుకనే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ కర్మఫలాలు ఇవ్వాలని తెలుసు. లోపల ఉన్నాడు.
ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఏ కర్మఫలాల వైపు తిప్పాలి, ఎవరెవరిని ఎప్పుడు దేహాలు ఏ విధంగా ఖాళీ చేయించాలి, ఎవరెవరిని ఏ విధంగా ప్రేరేపించాలి లోపల ఉంటాడు. కనుక ఉన్న కారణం చేత ఆ కర్మఫలాలు దిశలో కంట్రోల్ రావడానికి, ఉండడానికి, వెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. అందువల్ల ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉండేటటువంటి జ్ఞానస్వరూపుడు పరమాత్మ. అలాగే సర్వాధ్యక్షాయ, మొత్తం ఈ సర్వములకు కూడా అధ్యక్ష స్థానము. సర్వము అంటే సమస్తం ఎంతుందో చెప్పలేం కనుక దాని ఒక భాషలో చెప్పుకుంటున్నాం. సర్వం అనే పదం విదితం అవిదితం, తెలిసినది ప్లస్ తెలియనిది, నోన్ ప్లస్ అన్నోన్ కలిగితే సర్వం. ఇది ఎంతుందో, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి ఎవరు తెలుస్తుంది. అది ఎంతుందో, అది ఎంతున్నా సరే దాని అందరికీ అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఎవరి యొక్క ఆధ్యక్షంలో ఇది పనిచేస్తుంది. సభలో ఎంతమంది ఉన్నా అధ్యక్ష స్థానంలో ఉన్నాయని వచ్చేకే సభ విలువ వస్తుంది. సభా నిర్వహణ అంటే ముందు సభ ప్రారంభించే వాళ్ళు ముందు 4 మాటలు చెప్పేసి తర్వాత సభ మొత్తాన్ని సభాధ్యక్షుడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఆయన గారు ఎవరెవరిని వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3, చీఫ్ గెస్ట్ మొత్తం అన్ని ఆయన చూసుకుంటాడు. సభాధ్యక్ష స్థానం ఒకటి ఉంటుంది. ఆయన గారు కొంతమంది స్పీకర్లు వాళ్ళు కొంచెం మైకి దొరికింది అనుకోండి కూర్చోరు అంతగానే. ఈయన 2 వార్డులకి 3 సార్లు కూర్చోబెట్టాడు. అయ్యా చెప్పి కూర్చోవాలి. ఇక్కడ మహాపండితులైనప్పటికీ సభాధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళకి అంతే టైం దాటుతుంది. కొంతమంది బాగుంటుంది కూర్చోబెట్టాలి. వాళ్ళు మైకు దొరికితే మరి బడిలో ఎక్కుతారు. వాళ్ళ మాటలు ఎవరో విన్న ఇంట్లోనే ఏదో సభలో వచ్చేది విజయం ఎక్కడ పోలవాడు. సర్వాధ్యక్ష అంటే సర్వానికి అధ్యక్షుడు. అంటే ఎవరి యొక్క అనుసరణలో ఈ జగత్తు పనిచేస్తుందో అధ్యక్షుడు, అధ్యక్షుడు అంటే ఆయన గారి ఆజ్ఞ దాటి ఎవరు కూడా హద్దు మీద ప్రవర్తించే అవకాశం. సర్వానులంఘ్య శాసన అని వస్తుంది లతాశాసనం. ఎవరు కూడా ఉల్లంఘించే అవకాశం లేదు. అది శాసన అనేది సర్వాధ్యక్షుడు అంటే. సర్వాధ్యక్షాయ సాక్షిని. సాక్షి అంటే దేనిలోని కల్పించుకోడు. ఉంటాడు, ఆయన వల్ల అంతా పనిచేస్తుంది, కానీ దేనిలో పని ఆయన తేజస్సు వచ్చి వాటి మీద పడడం వల్ల వాటి పనుల్లో వెళతాయి. అంత మాత్రాన వాటికి ఆయన కారణం. సభలో ఎవరో తప్పుగా మాట్లాడాడు అనుకోండి, సభాధ్యక్షుడు తప్పు కాదు. ఇచ్చారు స్పీకర్, వాడు తప్పు మాట్లాడితే కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టగల మనకు తప్పించి ఆ తప్పు నీళ్ళు మనం ఏంటంటే ఆ విధంగానే ఇక్కడ సాక్షి అంటే దేనిలోనే కల్పించుకోవడం. అంతలోనే అన్నింటిలోనే ఉన్నాడు, కానీ దేనికి పరమాత్మను బాధ్యుడికి ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే స్పష్టంగా ఆయా ధర్మాలు విధించడం జరిగింది. కనుక మనం ఏం పట్టుకుంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని ధర్మాలు లోపల విధించినప్పుడు నేను నిప్పు తాగి దాహం తీరాలంటే కుదరదు. లోపల ధర్మం ఉంది కదా, నిప్పు దేనికి, నీళ్లు దేనికి, ఇంకోటి దేనికి ధర్మాలు ఉన్నప్పుడు ఆయా ధర్మాలు కనుగొనగా వెళ్ళేవాడు దగ్గర తీసుకుంటాను, లేదా వాడి ధర్మం వల్ల వాడు చేస్తాను. అందుకే పరమాత్మను ఎక్కడెక్కడ ఒకసారి ప్రశ్నించిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి రావడానికి అవసరమైనటువంటి నియమాలన్నీ పెట్టాడు. ఇప్పుడు అనుసరించకపోతే ఎవరి జీవితాలు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. తోడుండమంటే ఉంటాడు, లేదా చూస్తుంటాడు అంతే. అందువల్ల సాక్షి దేనిలో కనిపించాడు, అక్కడ ఉంటాడు కానీ దానిలో బాధ్యుడయ్యాడు. అది మనీ సాక్షి. అందువల్ల పరమాత్మ సర్వానికి సాక్షి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నాము, ప్రకరణాలు కూడా లోపల వచ్చే ప్రతి ఆలోచన కూడా రికార్డ్ చేస్తుంది. ఆలోచన ఎక్కడ రికార్డ్ చేయగలం? ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు తప్పు సాక్ష్యం చెప్తున్నానని తెలుసు తప్పు సాక్ష్యం చెప్తాడు. ఆ జడ్జి గారు కాస్త వాడు మనసును చూడలేరుగా, వాడు నోటి మాట రికార్డ్ చేస్తుంటాడు. పలానా సాక్ష్యం ప్రకారం పలానా వీడికి పలానా. అందుకని వాడి హృదయంలో ఈ గారు ఏమి లేడు, ఇదేమి. అందుకే ముందు ఒట్టే ఇస్తారు భగవద్గీత మీద, అబద్ధం చెప్పు నిజం చెప్తాను. వాడికి తెలిసి వాడు చెప్పేది అబద్ధం. అందువల్ల మొత్తమే చెప్తే దాన్ని బట్టి పలానా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి నాకు దక్కిన సాక్ష్యాల బట్టి నేను నిర్ణయిస్తున్నాను చెప్పాడు. ఆయన కూడా పరిమిత పద్ధతిలో అర్థం చేయడం నమ్మకం తర్వాత మనం దాటి వెళ్ళలేము. ఆలోచన కూడా సాక్షి ఉంటుంది. అందువల్ల సాక్షి అంటే అంతటా ఉన్నవాడు. ఈక్షణ దృష్టత్వాలు సాక్షి, ప్రతిదాన్ని చూస్తున్నాడు అంటే ప్రతిదాన్ని తెలుసుకుంటున్నాడు. ఆయన గారి దృష్టిలో పడని వస్తువు ఉంది ప్రపంచంలో. దేని కదలికలైనా ఆయన అధ్యయనం ఉన్నది. సర్వాధ్యక్షాయ సాక్షిని. పురుషాయ
తర్వాత ఇవన్నీ కూడా నారాయణుడికి ఇవన్నీ కూడా సంబోధనలు. పురుషాయ, పురుషుడు అంటే ఇక్కడ ఆయన అర్థం పూర్ణుడు. పూర్ణ అనే పేరు చాలా మంది పెట్టుకుంటాం, సరే మొత్తం పేర్లు అలాగే ఉన్నాయి, కానీ అదే మనం పరమాత్మ పూర్ణము అంటే పరిపూర్ణత. వాళ్ళకంటూ లేనిదంటూ లేకపోవడం ఏదైతే ఉందో అంటే సమస్తం వాళ్ళ అయి ఉండడాన్ని పూర్ణం. పూర్ణాన్ని పేరు పెట్టుకుని ఒక ఆఫీసర్ ఏంటారు అనేది అదే ఉంటుంది. వాడు పేరు పూర్ణ అయిన తర్వాత ఒక ఆఫీసులు మధ్యలో ఒక ముఖిద్దరు అంటే ఏంటంటే వాళ్ళలో లోపం ఉంది, నాకు తెలుస్తుంది. నాకు పూర్ణ అంటే ఏ వెలితి లేనిది అని వాళ్ళకే పూర్ణ పెట్టాలి. అంటే ఎవరు పెడితే వాళ్ళు పెట్టకూడదు. తర్వాత సరే మన పరమాత్మ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పేరు పెట్టాను కనుక మొత్తం మీద పూర్ణ పూర్ణ అంటే ఏం పూర్ణ జన్మాంతం అని కోరికలే. ఆయన పూర్ణారావు ఎప్పుడు కోరికలే, లోపల వెలుతుంది. ఆ వెలుపటి కోరికలను పెట్టుకోవచ్చు. పరమాత్మ పూర్ణుడు, సమస్తము తనదైన వాడు. సమస్తము తనదైన వాడు కనుక ఆయన కంటే కోరికలు అంటూ లేవు. ఈ మాట భగవద్గీతలో చెప్పుకున్నాడు, నేను కోరుకోవలసింది లేదు, నేను పొందవలసింది లేదు, నేను నా దగ్గర పొందబడనిది అయినా కర్మ చేసుకున్నాను. నానవాప్తం అవాప్తవ్యం భర్త ఏవచ కర్మడే. 3వ అధ్యాయం వస్తుంది. అప్పుడు పూర్ణుడు ఏముంది, ఆయన చూడడం ఏముంది ప్రపంచం. ఇదే గోపికలతో చెప్తాడు, మీరు పైకి వచ్చి వస్త్రాలు చూసుకోండి. సరే వాళ్ళేదో చుట్టూ ప్రకటిస్తుంటారు, మీరు నన్ను ఒక దేహంగానే చూశారు కానీ నన్ను నా యొక్క పూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకున్నాను. నాకు తెలియని దేవుంది ప్రపంచంలో. ఇదే మాట్లాడాడు అక్కడ గోపిక వస్త్రాపహరణ. నాకు తెలియని దేవుంది ప్రపంచంలో, నన్ను మీరు దేహాన్ని పరిమితం చేస్తున్నాను. నేను దేహాన్ని ఎలా వింటున్నాను, నాకు కనిపించకుండా ఏం దాచగలిగే ప్రపంచంలో నేను చేసిన సృష్టి కలుగుతాను అనగానే వాళ్ళకి అప్పుడు హ్యాండ్ అప్పుడు వచ్చి పడుతుంది. అందువల్ల పూర్ణుడైన వాడు. తర్వాత ఆత్మ మూలాయ, తనకు తానే కారణమైనది. ఆయనకంటూ వేరే ఎవరో కారణం లేదు, ఆయన సృష్టించుకున్నాడు. లోకంలో కూడా అనకూడదు ఆయనకి ఆయనే అంటే ఎప్పుడూ ఉండేవాడని అర్థం. ఆయన సృష్టించుకున్నాడంటే ఆయన ఎప్పుడూ ఉండేవాడు. నేను చెప్పి అవతార పురుషుల సంగతి కాదు, పరబ్రహ్మ సంగతి. అది పరబ్రహ్మాన్ని డైరెక్ట్గా గజేంద్రుడు చేసిన స్థితి ఎవరికో చాలా మందికి అర్థం కాలేదు. ఇది ఎవరో ఒక పర్టిక్యులర్ గాడ్ కాదు, జనరల్. ఇంతమంది దేవతా స్వరూపాలకి ఏ దైవ స్వరూపుడు మూలంగా ఉన్నాడు ఆ పరబ్రహ్మని వెళ్ళిపోతాం. పేరు రాస్తే పలానా వాళ్ళకి అవసరం, పేరు రాలేదనుకోండి ఎవరికి ఇస్తారు క్వశ్చన్ అవసరం. అలాంటి గజేంద్రుడు. అందులో గజేంద్రుడు ప్రార్థనకి చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు, మాట్లాడేమో అని వదిలిస్తారు. ఆ పరబ్రహ్మ తత్వమే రెస్పాండ్ ఉన్నారు. దీనికి ఎక్కడ విశేషణాలు లేవు, ఫలానా రామ ఫలానా కృష్ణ అని పేర్లు ఎక్కడ లేవు. అంత ఆత్మతత్వ సంబంధమైనటువంటి స్తోత్రం. అందువల్ల గజేంద్రుడు చేసిన స్తోత్రం ఏ దేవత ముందేనా చదవచ్చు. ఈ విశాల భావం ఉండాలి. ఏ దేవత ముందే అనుసంధానం చేయొచ్చు ఈ స్తోత్రం. ఇంత విశాలమైన దృష్టిలో గజేంద్రుడు చేశాడు. పురుషాయ ఆత్మమూలాయ, తనకు తానే కారణమైనది. మరి లోకంలో ఉన్నవాడి కారణాలు ఎవరు? ఉత్తావ శ్లోకంలో వస్తుంది. పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. మూల ప్రకృతి అంటే ఆయన గారి యొక్క మాయాశక్తి. ఈ ప్రపంచం మొత్తం దేంతో తయారు చేశాడు? ఉన్నది తానే అన్నప్పుడు అది ప్రపంచంలో కనిపిస్తుంది కదా. ఈ ప్రపంచ నిర్మాణం ముందు చేయడానికి ఆయనకంటూ పదార్థం ఒకటి ఉండాలిగా. ఆయనకి ఏ పదార్థం అయినా సరే ఆ పదార్థం ఆయనకన్నా వేరుగా ఉండడానికి వీలు. ఉమ్మడి తనకన్నా వేరుగా ఉన్నటువంటి మట్టితో కొండ తయారు చేశాడు. ఉమ్మడి పరిమితుడు, ఆ మట్టి పరిమితం. దాని సహాయంతో తయారు చేయగా వచ్చిన కొండ కోసం పరిమితమైన పరమాత్మ అపరిమితుడు. అపరిమితమైన వాడు ఈ అపరిమితమైన జగత్తును తయారు చేయడానికి ఆయనకు వేరుగా పదార్థం ఉండే అవకాశం లేదు. వేరుగా ఉందా వీడు పరిమితులేదు. జగత్ కార్యాలు అర్థం చేసుకోవడమే కష్టం. ఏమిటో వింటుంటాం కానీ ఏం బోధపడుతుందో తెలియదు. పరమాత్మ అపరిమితుడు. అపరిమితుడు అన్నప్పుడు జగత్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు రాత్రి కల్లో మనం జగత్తును లేదు తయారు చేస్తాం. కరెంటు, సిమెంట్, ఇసుక మొత్తం పట్టుకెళ్ళాము. ఏదో కూడా ఫ్రీగా ఇస్తానని గవర్నమెంట్ వాడు 2 లారీలు ఏం తీసుకొని ఇదంతా పట్టుకెళ్ళాము. అక్కడ ఇండోటి పట్టుకొని లోపల పట్టుకెళ్ళి తయారు చేస్తామా? స్వప్న జగత్తు తయారవుతుందా? ఎలా తయారవుతుంది? ఏమిటి మెటీరియల్ మనకు కావాలి మెటీరియల్. అదే మనలో భాగమైన భావాలే స్వప్న జగత్తుని మెటీరియల్ తప్పింది. బయట నుంచి ఏదో ఎక్స్టర్నల్ మ్యాటర్ ఏది కాదు, మనలో భాగమైనదే. ఆ విధంగానే ఆ అనంతమైన పరమాత్మ ఈ అనంతమైన జగత్తుని తయారు చేయాలంటే వేరుగా ఉన్న వస్తువు ఏది ఉండే అవకాశం లేదు కదా.
ఆయనలో భాగమైన దానితోనే తయారు చేయాలి. ఆయనలో భాగమైన ఏదైనా మూల ప్రకృతి, అది మమ మాయా దురత్య, మాయాశక్తి దురత్య. ఆ మాయాశక్తికి మూలమైనవాడు, మూల ప్రకృతి, ప్రకృతికి మూలమైనవాడు. అంటే ఆయన అధీనంలో ఉండేటటువంటి తన మాయాశక్తితో జగన్ నిర్మాణం కాబట్టి చెప్పుకున్నాడు 7వ నేను ఆ మాయాశక్తి సహాయంతో తయారు. అది నా మాట వింటుంది కానీ మీ మాట వింటుంది, మీరు నా మాట వింటే అది మీ మాట. ఇంత చెప్పాడు. తర్వాత చాలా 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 కఠినమైన వాడు, అలా కనిపిస్తాడు కానీ విగ్రహాల్లో స్పష్టత ప్రతిదీ. తనకి ఏం కావాలో చెప్పాడు ఫస్ట్. నిన్నే చెప్పుకున్నాం, గాలి అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా పీలిస్తే కానీ ప్రాణవాయువుగా అవ్వదు, తెలుసాలి కదా. పీల్చిన వాడిగా ప్రాణవాయువు అవుతుంది. అదే పరమాత్మ సర్వగతులు అయినప్పటికీ ఆయన గారు చెప్పినంత భక్తి చేస్తేనే మన విషయంలో శాంతి పదాలు వస్తాయి. కళాఖండిగా చెప్పాడు భగవద్గీత, ఆయన గారు చెప్పినంత భక్తి చేస్తే. ఏమిటి ఆయన గారు చెప్పినంత భక్తి మనం అలవు చేయలేము, విన్నాం అని ఇంత తెలుసు. ఆయన గారు చెప్పినంత భక్తి అంటే ఆయన గారికి అలాంటి భక్తి కాదు. భీముడికైనా ఈ మాత్రం అన్నం సరిపోతుంది ఏమో అనుకుందాం. భీముడికైనా మనం అందరం కలిపి 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 ఒక పూట భోజనం పెట్టగలేము అనుకున్నాం అనుకోండి ఎంతమంది. అదేనే చేయగలం. కానీ ఈయన గారికి ఎంత భక్తి చాలదు, ఎంత భక్తి కావాలో చెప్తున్నాడు. పాపం భక్త్యాదు అనన్యయా శక్య అహమేమో దిగ్గోషం. నాకు అనన్య భక్తి కావాలయా దొరకను, ఎందుకు అవసరం టైం వేసుకోండి. ఆయా ప్రపంచంలో సరైన ఏదో అనన్య భక్తి అంటే ఏమిటి అనన్య భక్తి? అనన్యభక్తి ఏమిటో అలా చెప్పండి, డైరెక్ట్గా ఇవ్వాలి. అనన్య భక్తి అంటే ప్రపంచం పక్కన భక్తి. ఈయన గారు ఈయన అడిగాడు కానీ ఎవరు చేయలేదు. ఈ ప్రహ్లాదు కొన్ని సమస్య అయిపోయాడు. కొంచెం ఆలోచిస్తాం. ఈయన గారు చెప్పింది ఎవరు చేయలేదు అనుకోండి, ఈయన ఒపీనియన్ మార్చుకుంది లేదు. ఈ పిల్లాడు అప్పుడు చేస్తాడు మొత్తం గొప్ప ముంచాడు. ప్రతిదానికి ఇలా వెళ్ళగానే మన మీద ఇలా ఫినిష్ పట్టుకెళ్ళగానే చెప్తారు ఆలోచించాలి కదా, ఎలా చేస్తాం. మాకు ఇప్పటికే మనసు బోర్డు చోటు పెట్టి మన కొత్తగా బ్యాంక్ ఓపెన్ అయింది అనుకోండి, మన వీధిలోని మన బ్యాంక్ మేనేజర్ ఇంటికి వస్తారు. మేడం గారు మా వేయండి, ఎలా వేస్తామండి అప్పుడు చాలా రోజులు వేస్తాం. ఆంధ్రాలో మహారాణపేట, ఆంధ్ర బ్యాంక్, అందరూ స్టేట్ బ్యాంక్ ఎక్కడ వేసి మధ్యలో ఎఫ్డీలు క్యాన్సిల్ చేసి డబ్బులు పోతాయి. కొత్తగా ఏమైనా వస్తే వేస్తామండి. వస్తారు బ్యాంక్ పెట్టిన వాళ్ళు వీధులు అందరికీ వచ్చి ఒకసారి పరిచయం చేసుకుంటారు. ఇక మీద ఈ బ్యాంక్ మీద అనుకోండి, మీద అనుకోండి అంటే రెండుకైనా తెచ్చుకోవడం కాదు, అదొక లోక వ్యవహారం. ఆ విధంగానే ఎవరు చేయలేదు అనుకోండి ఇప్పటిదాకా ఏ మూల ఉంటుంది కాదు. అలా పెద్ద సమస్య అయిపోయాడు. నిజంగా చెప్తున్నాను చాలా ఆయన కూడా చేయలేదు అనుకోండి. ఎవరూ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ చూసారు. ఇప్పుడు మన హర్యానాలో అంత హడావుడి చేయగానే వెంటనే రిజర్వేషన్ ఇచ్చారు. 4-5 రోజులు వాళ్ళు మొత్తం భూమి ఆకాశం ఏకం చేశారు హర్యానాలో. అలాగే వెంటనే రిజర్వేషన్కి ఇస్తామని చెప్పారు. అలాగా ఇంతమంది ఎవరో అనన్యభక్తి చేయలేదు అనుకోండి. మొత్తం మీద ఆయన ఏదో కొంచెం మారుద్దాం, ఇది ఆలోచన కదా చెప్పానేమో అని చెప్పి ఏదో కొంచెం తగ్గిద్దు. ఒక్కడ కంగారు కూడా ముందుకెళ్ళిపోయి, ఈ కంగారు కూడా ముందుకెళ్ళిపోవడంలో ప్రపంచ పట్ల ఏదైతే జడత లేక ఏదో జడును భంగి అంటారు. ఏదో ప్రపంచం అస్సలు పట్టలేదు. అనన్యభక్తి అంటే ప్రపంచంలో పట్టలేదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా పట్టకూడదు. ఆ ఒక్కడు చేయడంలో మీకు ఆయన గారే ఓదొచ్చింది. ఇప్పుడు ఆయన వాక్యం ఎవడప్పుడు చూపించుకుంటాడు కదా, మనం చేయని వాళ్ళందరూ మనం చూపిస్తే చేసిన ఎంత ముంచే రావాలి. ప్రహ్లాదరావు ఎక్కడ దొరుకుతావు మాకు కదా. ప్రహ్లాదు మన బాగా గొప్ప కదా, ఇక్కడ మర్యాద పెట్టినారు కానీ అనండి. అందరూ అలా అంటే మనం ఒక సంతకం పెట్టి పంపిస్తాం కదా. అసెంబ్లీ తీర్మానం పంపించారు కేంద్రంగా ఉంటారు, అలాగే మనం తీర్మానం పంపిస్తాం. కంగారుపడి చేసి కంగారుపడి చేయడంలో ఈయన గారు తాటి తెచ్చి భక్త్యాతు అనన్యయా శక్య స్పష్టంగా చెప్పారు. నేను ఆశించినంత భక్తి చేస్తే కానీ నేను శాంతి ఇవ్వనుకున్నా ఇవ్వను. మా తాడేపల్లి లేదు, తాడేపల్లి కూడా కదా, మా భీమవరం ప్లేటర్ కదా, నా దగ్గర డబ్బు ఉంది అప్పేమని చెప్పేవాడు. మనం ఉన్నా లేదని చెప్తాం, నా దగ్గర లేదని ఉంటే ఇద్దులని మనం అట్టించి చెప్తాం. ఆయన గారు ఉంది ఇవ్వను, ఇస్తే నీ వెంటనే పడాలి. ఇంకా నా మనసు అలా నీ వెంటనే తిరుగుతుంది. నువ్వు తీర్చు, పుచ్చుకున్నప్పుడు మాట, ఇచ్చినప్పుడు మాట. ఎందుకలా నీ ధ్యానం నాకు ఉంటుంది. నీ ధ్యానం చేస్తే నా మోక్షం వస్తుంది. ఇంకా ఒకటే ఉద్దేశం, పోయిన పర్వాలేదన్నా ఇవ్వాలి, అంత నాకేం మురిగిపోలేదు. అందువల్ల నీకు నాకు ఈ మధ్యలో స్నేహం సరకాలం కొనసాగాలంటే అప్పుడు వ్యవహారం వద్దులా ప్రజలు చెప్తాను. వెళ్ళొచ్చు నీకు బదులు నాకు 4 మాటలు. నేను ఇంకో 4 మాటలు ఎక్కువ చెప్తాను. చాలా పొదుపుగా మాట్లాడతారు మనతో లాయర్ గారు.
ఆ విధంగానే పరమాత్మ కూడా స్పష్టంగా చెప్పాడు బాగుండగా నువ్వు అనన్యభక్తి చేసేవా అదే శాంతి ఉందో నేనే శాంతి, పరమ శాంతి నేనే. ఎక్కడ ఉన్నావు అక్కడ లేదు. అయా పదవిధం సర్వం జగత్ అవ్యక్తమూర్తి నేను ఏంటి అక్కడ అలా కాదు. నిద్రలో నా రుచిని చూపిస్తున్నది కూడా నీకు. నిద్రలో రుచి చూపిస్తున్నాడు ఒకసారి ఇలా ఒక్కసారి రసగుల్లా 4 రాసి పడిగడిపినట్టుగా నోట్లు పెట్టడం కాదు, ఇలా 4 చివరిలో రాసేసి పడిగడిపోతే వేగంగా పడుతుంటాం. అలాగే నిద్రలో ఒక్కసారి ఇలా చూడు, నిద్రలో వచ్చే సుఖం ఆసుఖం అంతే. అలా చూపించడమే బాగుంది. ఆ చూపించడంలో మరి ఇంకా మీరు కూడా దాన్ని వెతుకుతున్నాం ప్రపంచం. ఆయన గారు ప్రపంచం పట్టణ భక్తి కావాలి. అనన్య భక్తి అంటే అన్యమైన దేని ఎందుకు కూడా లేదు. ఎంత క్రీడనకో బాలో జడవత్తని మనస్సయా కృష్ణ గ్రహ గ్రహీతాత్మ నవేద జగదీశం అని ప్రహ్లాదుల గురించి వ్యాసుల వారి దగ్గర మాట్లాడు. బాల్యంలో ఉన్నవాడు క్రీడలు విడిచిపెట్టిస్తాడు. ఏం వాళ్ళ నాన్న ఆడుకోవాలంటే దేవతల తలకాయలే వాళ్ళ నాన్న కావాలంటే బంతులు కింద ఇవ్వగలడు. మనకి ఇంకా మన దిగ్మాలు బంతులు కొంటాం మార్కెట్లో. ఈ గారికి ఎముడు తలకాయ ఇస్తామని పడుకోవచ్చు. అసలు ఈ తలకాయలు ఆ తలకాయలు ఆడుకోవచ్చు. ఆడమని చెప్పాడు మహానుభావుడు. ఎంత అన్నింటినీ విడిచిపెట్టాడు. ఏ ప్రపంచం చేయదా ఏమి ప్రపంచం వద్దా ప్రహ్లాద గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే రహస్యాలు పెట్టుకోవాలి. మనకి ఇంకా ఈ లోకంలో కొన్ని సుఖాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న 3 లోకాలు 2 లోకాలు స్వర్గభోగాలు అని కూడా కాళ్ళ దగ్గర పడుతుంది. మనకి ఇంద్రపదం రాకిరా ఉన్నాం కానీ ఇంద్రపదం వస్తామంటే ఓ తెరపు చూపెట్టేస్తాం. అది ఎవరికి చూస్తాం. మనకి అది రాదని తెలుసు కనుక మనం ఎలా ఉన్నాం కదా. దేవతల భోగాలు వస్తే మహామహులెత్తి దిగుతారు. దేవతల భోగాలు సామాన్యంగా అది సమూహం కనిపిస్తుంది. ఇంకా మానవ భోగాలు కొంతలో కొంత ఆలోచించుకొని ఇస్తాయి. దేవత భోగాలు సమూహం. అందుకే ఇంద్రుడు ఆ సీట్ వదలలేకపోతుంది. ఆయన వేదాంతం మాట్లాడతారు అప్పుడప్పుడు. కానీ ఆ సీట్ చూస్తే ఏదో ఉంది అందులో. ఏమిటి దిక్కుమాలు ఏముందంటే మోహం అంతే, సమూహం మహామోహం. సరేనా? అందువల్ల వీటిని కూడా ఆ వయసులో ఉన్నవాడు తిరస్కరించే లోపల ఏదో ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందంతో ఇక్కడ ఆనందాన్ని వేరే వేసుకుని ఒకసారి వెరిఫై చేసి చూస్తే లోపం ఎంత అవసరమో అర్థం కాదు. ఆ సైకాలజీ మనకి ఇప్పుడు శాంతి కావాలంటే ఆయన గారు చెప్పిన కండిషన్ నువ్వు సాటిస్ఫై చేస్తాను ఇవ్వదు. అనన్య భక్తి చేయకపోతే చెప్తాను. ఎంత చేస్తే అంతే ఇస్తాను. మనకి ఎలా అంటే ఒక మీద కూడా ఓ మీద రాలుతుంది అంతే. దీనికి 10 రోజులు అంతే. ఇది ఎంత అంత రాలుతుంది. మనం ఎంత భక్తి చేస్తే అర్థం అంతే. ఆయన గారు ప్రపంచం పట్టణ భక్తి, లోక ధ్యాస లేదు. నిరంతర భగవత్ చింతన కావాలి. అప్పుడే జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. నాలోకి ప్రవేశించడానికి నీకు అవకాశం జరుగుతుంది. నాలోకి ప్రవేశించడం అంటే శాంతిలోకి ప్రవేశించడం. మాకు ఏంటి బోధపోసిన శాంతి. సరే, అందువల్ల మూల ప్రకృతయే నమః. నాకేత సృజింపబడినటువంటి ఈ జగత్తు తయారీకి కారణభూతమైనటువంటి ఈ ప్రకృతి మాయాశక్తి ఏదైతే ఉందో దానికి మూలము నేను. ఎన్నో 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 ఈ ప్రకృతి సహాయంతో ఎన్ని మోహాలను చుట్టూ కనిపిస్తాయి. తీసుకొచ్చి లోకం మధ్యలో పెట్టి లోకం పట్టకూడదు అంటాడు. ఎక్కడ కుదురుతుంది? మొత్తం స్వీట్స్ బాగా పరిస్థితి గదిలో కూర్చోబెట్టి తినడానికి వీల్లేదంటే ఎలా ఉంటుంది పరిస్థితి? రోజంతా కాపలాకాయ ఒకటి కూడా తినడానికి వీల్లేదు. తగ్గిందో లెక్క నీ పని ఉంది, చేమ వాడికి పట్టిందో నీ పని ఉంది. ఏ స్వీట్కి చేమ పట్టకూడదుగా, ఓ స్వీట్ తగ్గకూడదు అంటే వాడి పక్కన చూస్తుండాలా? వాళ్ళు నీ నాన్న కళ్ళు పుంచుకుంటారని కుదరదు. చేమ పడతాయి వాడు మీకు. చేమ పట్టిందో అంటే కదా వాడి చుట్టూ తిరుగుతుందా, జైనట్టుకుందా చూసినప్పుడు ఎంతమందో మైసూరు బాబు ఇలా వైపు అనుమతిస్తారు. మంచి లోపం మధ్యలో పెట్టి బలిష్టమైన ఇంద్రియాలు పెట్టి వాడికి నిరంతర బహిర్ముఖత్వం పెట్టి రెచ్చగొట్టే ఇంద్రియ విషయాలు బయట పెట్టి నా వికారాలు దేహంలో పెట్టి వికారవంతులు చుట్టూ వేసి నువ్వు రావణాసు సీతములా గుర్తుకోకుండా ఉండరా అంటే మీకు ఎలా అర్థమైందో. అందువల్ల మూల ప్రకృతయే నమః. నమస్తుభ్యం, తుభ్యం నీకు నమః. నమః అంటే నమస్కారం. నమస్కారం అంటే ఇవ్వదు నువ్వే లేదా నేను లేదు అంటే 2 చేతులు ఇలా ఎప్పుడైనా అన్నామో ఇది పుట్టిన నాకు స్వాధీనం. నన్ను రక్షించుకోలేను అంటేనే 2 చేతులు ఇలా పెడతాం.
ఇలా ఉంటే స్వతంత్రత గుర్తుట, ఇలా ఉంటే అస్వతంత్రత. నువ్వే నన్ను రక్షించవలసింది అని చెప్పి తర్వాత సర్వేంద్రియ గుణ ద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే అసదాఛాయయుక్తాయ సదాభాసాయ తే నమః. సర్వేంద్రియ గుణ ద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే అసదాఛాయయుక్తాయ సదాభాసాయ తే నమః. సర్వేంద్రియ గుణ ద్రష్టే, సర్వ ఇప్పుడు చెప్పిన ఇంద్రియాలు పోవాలి. సర్వ ఇంద్రియ గుణ ద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే. ఫస్ట్ సమస్త ఈ ప్రాణుల దేహాల్లో కూడా పరమాత్మ అందరిలో ఆత్మగా ఉన్నాడు. ఆత్మ గురించి అర్థం చెప్తున్నా. ఆత్మ అంటే నేను అని. ఆత్మ అంటే నేను. సంస్కృతంలో నేను అన్నదాన్ని ఆత్మనే వాడతారు, మనసు కూడా ఆత్మనే వాడతారు. వేరే సంగతి ఆ సందర్భం బట్టి చూసుకోవాలి. ఆత్మ అంటే నేను అని అర్థం. అహమాత్మ కూడా చేశాను, నేను అందరిలో కూడా నేనుగా ఉన్నాను. ఒక చిన్న కంగారు కొడుకుతామంటే నేనుగా ఉన్నాను కానీ ఇప్పుడు మనం ఏదైతే నేనంటున్నామో ఈ నేనే పరమాత్మ కాదు. ఈ నేను పరమాత్మ కాదు, ఈ నేనుకి ఆధారంగా ఉంది. దీని గురించి ఎన్నిసార్లు కన్నా నిత్యం పరగడుపులాగా ఉంటుంది. ఎందుకంటే అందుకు అదో రకమైన సబ్జెక్ట్. ఒకలా చెప్పుకుంటే సరిపోతుంది. అందరూ నిద్రలో ఏదిగా ఉన్నామో అది కొంతవరకు అని చెప్పచ్చు. నిద్రలో అందరం కూడా ఒకలాగే ఉన్నాం, యూనిఫార్మ్. నిద్రలో ఉన్న శాంతిలో హెచ్చుతగ్గులే కాబట్టి నిద్ర అంటే స్వప్నం కాదు, సుషుప్తి. సుషుప్తిలో ఆనందం ప్రకారం చూస్తున్నాం అందరూ. అక్కడ ఏదైతే ఈయన ఏదైతే ఆత్మస్వరూపంగా ఉన్నాడు అంటున్నామో ఆ దానికి చాలా క్లోజ్లో ఉన్నాం. ఆత్మను అర్థం చేసుకుంటే చాలు, ఉన్నది తానే అయినది, ద్వైతము లేనిది. శాంతి స్వరూపం అనేది అది అసలు లేదు. దాని దగ్గర నుంచి బయలుదేరిపో వచ్చేస్తే సూర్యుడి నుంచి వేల కిరణాలు వచ్చినట్టుగా దాని దగ్గర నుంచి బయలుదేరి అనేకమైనటువంటి కిరణాలు ఆ నేల నుంచి వచ్చి ఒక్కొక్కటి ఒక దేహానికి అటాచ్. కిరణాలు చెప్పుకున్నట్టుగా 3 కిరణాలు 3ఇంట్లో పడి, ఆవు పాలలో ఒక కిరణం, మాంసంలో గిన్నెలో ఒక కిరణం, కళ్ళు గిన్నెలో ఒక కిరణం పడి 3 రకాల పదార్థాలు. 3 సూర్యుడి కిరణాలే. జ్ఞానం ఉంటే నష్టం లేదు. అజ్ఞానం కలిగిందో ఆ దశలో ఆ గిన్నెలో ఉన్నటువంటి పదార్థాలతో తాదాత్మ్యం ఏర్పడిందా, ఇది నేను తత్వగుణం అనుకుంటుంది, రజోగుణం అనుకుంటుంది, తత్వగుణం. జ్ఞానం లేకపోతే అందువల్ల అక్కడి నుంచి నిద్రలోంచి పైకి వస్తున్నప్పుడు ఇంతమంది ఇన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చి ఒక్కొక్కటే ఒక్కొక్క దేహాన్ని అటాచ్ వచ్చేప్పుడు ఆ దేహాన్ని ఏనాడు కూడా ప్రారంభించింది. అక్కడ ఉన్నసేపు దేహ స్పృహ లేదు, సత్యమైన నేనుగా ఉన్నాం. జ్ఞానం లేదు పక్కన పెట్టడం, అది సత్యమైన నేను కాబట్టి శాంతిగా ఉన్నాం. శాంతి ఎక్కడ ఉంటుందంటే సత్యంలో ఉంటుంది. అందుకే మనం ఒక మాట సత్యం మాట్లాడామనుకోండి హాయిగా నిద్రపడుతుంది. దొంగ కేసు దొంగ సాక్ష్యాలు చెప్పిన వాడికి వాడు పడుకున్నట్టు నటించే దొంగ నిద్రపడుతుంది. సత్యం చెప్పిన వాడితో అసలు వాడు ప్రజలు చల్లపడుతుంది. సత్యమైన ఆనందమే సత్యం. అందువల్ల నిద్రలో అందరూ శాంతికి ఎందుకున్నామంటే సత్యమైన నేనుగా ఉన్నాం కనుక. పరమాత్మ చాలా సిద్ధిలో ఉన్నాం. మెలకులోకి వచ్చేసరికి దూరం అయిపోతుంది. మెలకులోకి వచ్చేదాగానే మనం అందరం కూడా సత్యమైన నేనుగా లేను. దాన్ని భగవాన్ చెప్పారు దొంగ నేను అన్నారు. ఇప్పుడు మనందరం ఏ లేదంటే ఈ నేను దొంగనే, నిజమే నేను కాదు. ఏ నేను అందుకే దుఃఖంగా ఉంటాం. అశాంతి, అసంతృప్తి, భయం, అలజడి, ఆందోళన, బెంగ, కూర్చోడానికి బెంగ, నిలబడడానికి బెంగ. కూర్చుంటే కుర్చీ ఇలా కాళ్ళు వెళ్ళిపోతాయేమో బెంగ, నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తాయేమో బెంగ. భయం 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 భీతి వేసే ప్రతి అడుగులో. సత్యంలో భయం ఉండదు, సత్యం కాని దాంట్లో భయం. అందువల్ల ఏదైతే అందరం కూడా ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ వచ్చి ఒక్కొక్కరు దేహాన్ని డైరెక్ట్. నేను శివాని చెప్పి ఒకరు, నేనేమో దత్తాన్ని చెప్పి ఒకరు, ఇలా అలా 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 ఒక్కొక్కరు దేహాన్ని పడుతుంది. ఇంకా అక్కడి నుంచి నాటకం పోయింది. సో ఏదైతే ఇప్పుడు ఈ నేనులు ఇన్ని రకాల నేనులుగా తెలుస్తున్న వాడు మూలమైన ఏదైతే ఉందో అది ఆత్మ. అది అహమాత్మ గుడాకేత. అది లోపల ఉంటేనే ఈ నాట్యం నడుస్తుంది. మళ్ళీందా ఈ దేహాన్ని. అందువల్ల సకల ప్రాణి దేహాల్లో కూడా ఆత్మస్వరూపంగా ఉండే నువ్వు ఒక్కసారి ఆ ఇంద్రియాల మీదకి నీ యొక్క చైతన్య ప్రకాశాన్ని తీసుకెళ్ళి వాటికి తగిలిస్తేనే ఇంద్రియాలకి చైతన్యం కలుగుతుంది, లేదా జనం.
నిద్రలో జరుగుతున్నది అదే, వాటన్నింటినీ నేను విచిత్రా చేసేస్తున్నాను. నిద్రలో ఇంద్రియాల నుంచి మొత్తం అన్నింటి నుంచి కూడా తన పవర్ని వెనక్కి లాగించి మనల్ని వాటి నుంచి వేరు చేసి తన దగ్గర పెడుతుంది. అందువల్ల నిద్రలో మనందరూ కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు చూసే కళ్ళు కాదు, చెవులు ఉంటాయి కానీ వినే చెవులు కాదు. కాబట్టి ఎవరు పడుకున్నప్పుడు రహస్యాలు మాట్లాడుకుంటాం. వాళ్ళు పడుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎదుగుతుంటారు కదా లేదా వాళ్ళు చెవులు ఉన్నాయి కానీ నిద్రలో చెవులు పోవట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినికిడి శక్తి పోతుంది. చెవులకు వినికిడి శక్తి వెనక్కి లాగేస్తాడు, కళ్ళకి చూసే శక్తి వెనక, కాళ్ళకి నడిచే శక్తి, ఈ మొత్తం వాటి ఇంద్రియాలకి శక్తులు వెనక్కి లాగేసుకుని తనలో పెట్టించుకుని మనల్ని దాని నుంచి వేరు చేసి తనలో పెట్టుకుంటాడు. అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పట్టి ఆ పైకి తీసుకురావడంలో అంతవరకు జడంగా ఉన్న ఇంద్రియాలు కాస్త ఒక్కసారి ఆయన వెలుగు వచ్చి మీద పడగానే మళ్ళీ కళ్ళు ప్రారంభిస్తాయి, చెవులు ప్రారంభిస్తాయి. అంటే ఇంద్రియాలకి వాటి విషయాల్లో ప్రవర్తించే శక్తిని ప్రసాదిస్తున్నవాడు పరమాత్మ. సర్వ ఇంద్రియ గుణద్రష్టే. సమస్త ఇంద్రియాలకి వాటి విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలకు కూడా నువ్వు సాక్షి అవుతున్నావు. నీ వెలుగు వాటి మీద వేస్తున్నావు, దాంతో ఒక్కసారి వాటి విషయాల్లో ప్రవర్తించిన శక్తి వస్తుంది. దాంతో వాడి పైకి వెళ్ళి ఒక్కసారి ఈ జగత్తులో ఉన్నటువంటి కళ్ళని రుమాలు పడుకుంటే ఇన్నింటికి కలబోతున్నది సాక్షి. ప్రపంచంలోనే ఉన్నావు, లోపల ఉన్నావు, అంతగా నిండున్నావు. అంతగా నిండున్నవాడు నిన్ను పనులు చేస్తున్నావు. నాలో నువ్వు నేనుగా ఉన్నావు. నువ్వు భగవంతుని ఎక్కడ గుర్తించాలంటే హృదయంలో గుర్తించాలి. మహర్షి గారు స్పష్టంగా చెప్పారు, భేద భావనాత్ సోహం ఇది అసౌ భావన అభిధా పావనీమత. భేద భావనాత్ సోహం ఇది అసౌ భావన అభిధా పావనీమత. భగవంతుడు వేరు నేను వేరు అనేటటువంటి ద్వైత భావన కన్నా భక్తిలో ఈ ద్వైత భావన ఉంటుంది. దీనికన్నా తప్పని అన్నది కానీ దీనికన్నా అంటే భగవంతుడు నాకంటే వేరుగా చూసేది. ఓ విగ్రహం, దానికో దండ, దానికో వాళ్ళ దాకా నైవేద్యం, ఏదో ఇవన్నీ ఒక స్థాయి. దానికన్నా ఆ భగవంతుడు నాలో ఆత్మస్వరూపంగా ఉన్నాడనేటటువంటి అభేద భావన, ఇది భేదభావన. నేను వేరు ఆయన వేరు, ఆయన స్వామి నేను ఆయన సొత్తు, ఆయన ఏదో అర్చిస్తున్నాను, ఏదో అష్టోత్తరం, ఇంకోటి కుంకుమార్చన, రకరకాల భేదభావన నడిచాడు. భేదభావనాత్ సహ అహం ఇది, ఆయనే నా ఆత్మగా ఉన్నవాడు, నాకు ఆయనకి అభేదం అనేటటువంటి అద్వైత భావన ఏదైతే ఉందో అది అభిధ పావనీమత. దీనికంటే తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరో ఒకరికి విష్ణు దండం పెట్టుకు రారా అన్నాం అనుకోండి, విష్ణువుకి దండం పెట్టుకురా, తల్లి బయలుదేరం పిల్లడు చెప్పింది, నీకు బయలుదేరుతుంది దేవుడు దండం పెట్టుకురా అంటారు కదా. ఈవిడ గారు విష్ణువు దండం పెట్టుకురా అనగానే ముందు దండం పెట్టుకొస్తాను చెప్పి దేవుడిలో వెళ్ళాడు అనుకోండి, విష్ణువు దండం పెట్టాను. వాడు విష్ణువు అంటే అర్థం కాలేదు అని, వాడికి విష్ణువు అంటే 4 భుజాలు పట్టుకుని శంఖం చక్రం ఏదో మొత్తం ధ్యాన శ్లోకం ఉందిగా అక్కడ కలుగుతుంది. కనుక ఆయన ఫోటోలో దండం పెడుతుంది విష్ణువు అనే పదానికి అర్థం తెలుసు. అదే మాట మన ప్రహ్లాదులు చెప్పామనుకోండి, విష్ణువు కొత్తగా దండం పెట్టదే ఉంది, నేను విష్ణువుకి నమస్కారం పెట్టండి ఎప్పుడు అని అడుగుతాడు. ఇది ఆయన గారికి మనం చెప్తాడు. మనం నమస్కారం అప్పుడప్పుడు పెడుతుంటాం. నమస్కారం అంటే ఇలా పెట్టుకోవడం కాదు, అహంకారం అడిగి ఉండటం. నేను నమస్కారం పెట్టండి ఎప్పుడు, ఆయన దూరంగా ఉన్నది అక్కడ. నమస్కారం పెట్టండి ఆయన వేరు నేను వేరు, నమస్కారం పెట్టండి ఆయన ఇక్కడ లేదు కదా, దీనిలో లేడు, దీన్ని బయట దీనిలో అక్కడ కూర్చున్నాడు అన్న. ఇది నా భావం. సో నమస్కారంలో విసిరేస్తాం రాజకీయ నాయకులు, నీకు నన్ను సరే ప్రారంభంలో ఇలాగే ఉంటాయి ఇవన్నీ. కానీ విష్ణు అనే శబ్దానికి అర్థం తెలిస్తే ఊపిరి ఆడుతుందా? వద్దులండి, విష్ణు అనే దానికి అర్థం తెలియకుండా ఉండడం ఉంటాం. అలా తెలియకపోతేనే కొంతమంది లోకంలో కలిగేస్తారు. ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆయన. ఇప్పుడు భగవంతుడి గురించి సమస్య ఉంది, భగవంతుడి గురించి బాగా తెలిసిపోయింది అనుకోండి, కొంతమంది పొట్ట గడవ తెలుసుకున్నాను. వాళ్ళకి మన ద్వైత భావాలు అజ్ఞానంలో ఉంటేనే కొంతమంది లాగా వాళ్ళ పాపం గడుపుతుంటారు. వాళ్ళు చుట్టూ తిరుగుతుంటాం గ్రహాల్లాగా, వాళ్ళ జ్ఞానం ఏమో మనకు ఎక్కలేదు వేరే దాన్ని, అలా తిరుగుతుంటాం. మన నుంచి కలెక్షన్ వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది వాళ్ళకి?
వాళ్ళు వేదం చూపిస్తుంటారు, ఈ దేవత ఆ దేవత అంటారు. అదేవిధంగా డెళ్ళకండి ఇది చెప్తుంటారు. వాళ్ళు బతికేస్తారా లేదా? వాళ్ళు కోట్లు పెట్టి ఆశ్రమాలు గడేస్తారు. మనం ఉందో మొత్తం పట్టుకెళ్ళి తీసేస్తాం అంటే ఇలా బతికేస్తారు. వాళ్ళ రోజు వెళ్ళిపోతుందా? మన గోళాలంటే వాళ్ళ రోజు వెళ్ళిపోతుంది. అందువల్ల అజ్ఞానంలోనే బతుకులు బాగా వెళతాయి. ఎందుకు జ్ఞానం పట్టుకుంటారు? వద్దు వినండి. ఒకరు పక్కవాడు అజ్ఞానంలో ఉంటే అజ్ఞానం హాయిగా వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడం సులభం అడుగుతారు. వాడు కొంచెం వేదాంత అవగాహన వాడికి పట్టిస్తే వాళ్ళు డబ్బు మొత్తం లాగించి 4 ఏళ్లలో. ఇది కూడా చెప్తాను నేను ప్రాబ్లం కానీ అంటే లోపల అలా అడుగుతారు కొంతమంది. ఊళ్ళో అందరికీ వ్యాధి వస్తే డాక్టర్ బాగుంటాడు. చెప్పాలంటే డాక్టర్ గారు మన డాక్టర్ చూడండి. డాక్టర్ మాత్రం హెల్తీగా ఉండాలి. ఊళ్ళో అందరికీ వాడు ఎలా దండం పెట్టి దేనికి అనారోగ్యాలు లోకంలో నశించుగాక డాక్టర్ అంటే మాట 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదివాడు. ఎవడు 20 లక్షలు వడ్డీ అంత అదంతా ఎవరి డాక్టర్ వస్తాడు? 20 లక్షలు కోట్లు. అందువల్ల ఏమిటా వైరస్ అక్కడెక్కడ ఉండిపోయింది? సౌత్ ఆఫ్రికాలో ఇండియా రాదా అని అడుగుతాడు. జికా వైరస్ ఎవరైనా వెళ్ళి తీసుకొస్తే బాగుండు. నువ్వు వెళ్ళి రావచ్చుగా? నేను కలుగుతాను. వాడు ఎవడు వెళ్ళి తీసుకొస్తే నేను వాడు వైద్యం చేస్తాను. నా వరకు నాకు నలుగురికి ఏం జరగకూడదు. లోపల ఎలా బాగుందా? ఒకటి అనారోగ్యం వాడు హాస్పిటల్ ఎలా తీసుకుంటున్నాయి? మన అనారోగ్యాలు వాడు పెట్టుకోండి. అందువల్ల మనకి విష్ణు అంటే అర్థం కాకపోవడం వస్తుంది. కొంచెం 100% వేషం వేసుకుని ఆగా నలుగు దగ్గు లభించింది. ప్రహ్లాదులో అర్థమైంది అనుకోండి, ఊపిరి ఆడదు. ఎటువైపు చూసిన ఆయన తిరుగుతుంటాడు. అదోగా ఇక మనకి ప్రపంచంలో ఆకర్షణలు ఉండవు. ప్రపంచం మొత్తం మూసిస్తున్నాడు పరమాత్మ. సినిమాలు శిఖార్లు ఏదో నౌకలు చూపిస్తున్నారంటే వెళుతున్నాం, విమానాలన్నీ గాల్లో చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి ముచ్చట్లు. ఎందుకు ఇవన్నీ పోతాయి? విష్ణువు గురించి మనం వినకూడదు. నేను హిరణ్యకశిపుడు ప్రజలు ఇంట్లో ప్రహ్లాదులు అయిపోతాం. ఏదో వెళ్దాం, ఓ దండం పెడితే ఆయన శంకం శాంతాకారం పూజ చేస్తే అక్కడ వెళ్ళి చేస్తాం. అందులోనే జ్ఞానం ఉంది కానీ బయట తీయంగా తత్వం చెప్పం. మనం దానికి ఏదో ఒక వేషం వేసిస్తాం. అంటే ఆయన ఒక ఫోటో పెట్టి మేకలు కొట్టిస్తాం గోడ. అలా ఉందని చెప్పి అలా గొడవ. ఆయన లోపల రానిపో, లోపల ఉన్నాడని ఎరుక అసలు రానిపో. అహమాత్మ కూడా చేసే శ్లోకాన్ని ఎవరు వ్యాఖ్యానం చెప్పడం, నీకన్నా వేరుగా ఉందని చెప్పడానికి మాత్రం అని పోయేస్తాడు. మనలో భగవంతుడు చూసుకోవడం మనకు బెంగ లేడేమో అని మనకు నిర్ణయం కూడా. నాలో ఎక్కడ ఉంటాడు? ఏమి నాలో ఉండలేడు పరమాత్మ. మంట లోపల మంట 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 ఆలోచన మంట. ఏ నోడ బయటికి ఎంత మంట ఆయన వెళ్ళగాని పరమాత్మని మనకన్నా వేరుగా చూడడానికి అలవాటు పడిపోయి ఒక ప్రవృత్తి వచ్చింది. అందువల్ల మహర్షి చక్కగా చెప్పారు, అభేద భావన భావనీయత. అభేద భావన పరమాత్మను వేరుగా మనకన్నా వేరుగా చూడటం కాదు, ఆయన నుంచి మనం వేరుగా చూసుకోవడం. ఆయన మనలో ఆత్మగా, ఎవడు నాలో ఆత్మగా ఉన్న కారణం చేత ఈ దేహాత్మభావన పైకి వస్తుందో, ఈ దేహాత్మభావానికి మూలంలో ఎవడున్నాడు? ఎవడు లేకపోతే ఈ దేహం దీనికి విలువ లేదు. అందరికీ దేహాలే, కానీ బతుకున్న దేహాలు, చచ్చిపోయిన దేహాలు అంటున్నామా? ఏమిటి తేడా? సో మనం మిత్రులు ఒక ఆయన పోయారు. ఆయన ఆకలి స్థితిని ఎక్కించి అప్పుడు చూసాం. ఏమిటి తేడా? చుట్టూ ఉన్నారు 10 మంది ఉన్నాం, ఆయన ఒకడు ఉన్నాడు అక్కడ. ఏమిటి ఆయనకి మాకు తేడా? ఏదో తేడా ఉంది. అక్కడ కదలిక లేదు, ప్రాణం లేదంటామా? ప్రాణం చెట్టు కింద పడుకోబెట్టారు. ఊరంతా ప్రాణం ఉన్నారు. అందరికీ అంతే ప్రాణం, ఆయనకి ఎందుకు? ప్రాణం తీసుకునేవాళ్ళు అక్కడ లేదు. మన ప్రాణం పోయిందంటాం, తప్పు మాట. ప్రాణం ఎందుకు పోతుంది? ఆక్సిజన్ సిలిండర్ పెడితే లేదు కూర్చుంటాడా? అలా ఆక్సిజన్ సిలిండర్ పెడితే లేదు కూర్చున్న మాట అయితే కొంచెం చాలా మంది చచ్చిపోతున్నా ప్రపంచంలో. లక్షల సిలిండర్ రెడీ చేసుకుంటుంది. రూపాయి అమ్మాయిని పోతుందా? వెళ్ళిపోవడం మొత్తం రిలయన్స్ కంపెనీ మొత్తం అమ్మితే 2 సిలిండర్లు పెట్టుకుంది. ఎన్ని సిలిండర్లు పెట్టుకున్నా లోపల పీల్చుకునేవాడు ఉండాలిగా. దాన్ని ఒక టైప్ లాక్ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేసుకుంటాం? అదే. అందువల్ల అహమాత్మ కూడా చేస్తాం. అప్పుడు నియమించేవాడు ఒకటి ఉన్నాడు, ఒకటి మన జాయిన్ చేసేది. కొంతకాలం చదవరా బాబు అన్నాడు. విష్ణు అంటే అర్థం కాకపోవడం లేదు కాదండి. అలాగే అది నటించకపోతే బాగుంటుంది కదా, విష్ణు అంటే అర్థం చేసుకోవాలి కదా. వేరే ముచ్చట్లు మొత్తం ఏమున్నాయో 100 ముచ్చట్లు తీరిపోతాయి. అప్పుడు విష్ణు అంటే అర్థం చేసుకుంటే దాని 0 అయిపోతుంది మొత్తం లేదు. భగవల్లాగా అలా కూర్చోవాలంతా. ఒక్కసారి రావణవారి గారి ప్లేస్లో మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఊహకే రాదు. మనకి అన్నం పెట్టేస్తాం, ఆయన ఇంట్లో రాడు కనుక మనం ఇంట్లో రాడు కనుక. ఒకసారి ఆ స్థానంలో మనం ఊహించుకుంటే
ఎందుకలా కూర్చున్నారు వాళ్ళు? అందువల్ల మన దృష్టిలో విష్ణువు వేరు. అదే సింహాసన ప్రవచనాలు ఆయన చెప్పారు. ప్రహ్లాదుడి దృష్టిలో ఎవడు విష్ణువో వాడు హిరణ్యకశిపుడి దృష్టిలో లేడు. ప్రహ్లాదుడి దృష్టిలో విష్ణువు తప్పించి మరొకటి లేదు. ఏమిటి అర్థమైంది? నాకే అర్థం కాదు. ప్రహ్లాదుడి దృష్టిలో ఎవడు విష్ణువో వాడు హిరణ్యకశిపుడి దృష్టిలో లేడు. ఏమిటనుకున్నాడు? హిరణ్యకశిపుడు తపస్సు అంతా అయిన తర్వాత బలం సంపాదించుకున్నాడుగా, వెళ్ళేట వైకుంఠ లోకానికి. ఇన్ని లోకాలు దాటుకుని వెళ్ళి ఈ రోజు సైంటిస్టులు పడే అవస్థ ఆనాడు ఆయన గుర్తుంది. సైంటిస్టులు ఏం చేద్దామని గ్రహాలు గాలి చేస్తున్నాం, లోకాలకు వెళ్ళిపోతాం, గ్రహాంతరాలకు లోకాంతరాలకు వెళితే ఏమి సాధిస్తామని కదా నానాయాత్ర పడుతున్నారు. మొత్తం మీద ఏదో ఆ నక్షత్రాల మీద వీటిలో వాటి మీద వ్యూ పాయింట్లో పంపించారు. ఏదో కొంతవరకు అడ్వాన్స్ అయ్యారు సైంటిస్టులు. ఇప్పుడు ఆ సైంటిస్ట్ నడుచుకుని వెళ్ళిపోయి పోతుంది లోకాలకి. వీళ్ళకి నానాయాత్ర పడుతున్నారు. ఏదో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే దాని వెళ్ళిపోతుంది. వీళ్ళు భౌతికమైన ప్రయోగాలు చేస్తారు, డబ్బు వృధా. కూర్చుని ఒక తపస్సు చేస్తుంటారు. తపస్సుకున్న బలం ప్రపంచంలో దేనికి లేదు. అందువల్ల అన్ని లోకాలు దాటుకుని ఆ లోకాలు మళ్ళీ చూడలేదు సార్. లోకాలు దాటుకుని మనం 10 ఏళ్ళు దాటి 11 ఇంటి లోపలికి వెళ్ళేట్టుగా అన్ని లోకాలు దాటుకుని విష్ణు లోకానికి వెళ్ళేట్టు అవుతుందా? ఏ లోకాలు ఎదుటి చూడలేదు. ఆయన దృష్టిలో ఏంటంటే విష్ణు అనేవాడు ఒక వ్యక్తి అలాగా వైకుంఠంలోనే ఉంటాడు. అది ఈ లోకాలు అక్కడ గాలిస్తాడు వెళ్ళాడు. ఈయన వాళ్ళగా ఆయన కనిపిస్తాడు. ఈయన అపోహకు వచ్చాడు. ఓహో నేను వస్తానగానే భయపడిపోయి బారిపోయాడు. ఎక్కడ జగన్నాథ్ పడ్డాడు. విశ్వంలోనే లేకుండా పోయాడు. విశ్వం నాది అయిపోయిందిగా, విశ్వంలో లేకుండా పోయాడు. ఇంకెప్పట్లో రాడు. అది తపోబలం ఉంటుందిగా. జ్ఞానం అన్ని జరుగుతుంది నిర్ణయించుకున్నట్టు. మరి ఆయన ఏమిటయ్యాడు? ఈయన గారు స్థూల రూపాన్ని చూడగలడు. ఆయన సూక్ష్మంగా మారిపోయి ఆయన సూక్ష్మంగా మారిపోయి ఈయన గారి యొక్క హృదయంలో చూస్తాడు. ఈయన అంతరా చూస్తారు బయట, లోపల చూసుకోవడం అంతర్ముఖత్వం ఈయన గారికి అలవాటు లేదు. అంతర్ముఖత్వం అలవాటు ఉంటే వీడి ప్రతీకారం ఎందుకు ఉంటుంది? అంతర్ముఖత్వం అలవాటు ఉంటే ప్రహ్లాదు సరిపోతాం. అదే మళ్ళీ అంతర్ముఖం అవ్వకండి. మన బహిర్ముఖత్వంలో ఉన్నాం. మన హిరణ్యకశిపుడు వారసుడు. అంతర్ముఖం అయ్యేమో పడుకుంటాడు అసలు. మళ్ళీ ఏదో వాడో పోతాం, ఆయన పోతాం, ఆ కొండ మీద పోతాం, ఇక్కడ పోతాం. ఏంటి అంతర్ముఖత్వం అంటే బహిర్ముఖత్వం. ఆయన లోకాన్ని అలా చూసుకుంటూ కలచాడు. అందువల్ల ఈయన నిర్ణయానికి వచ్చాడు. అందువల్ల ప్రహ్లాదుడి దృష్టిలో ఎవడు విష్ణువు, హిరణ్యకశిపుడి దృష్టిలో వాడు లేడు. విడిపోయాడు. ప్రపంచం పోయాడు. ఇక్కడ లేడు. మరి ప్రహ్లాద దృష్టిలో విష్ణువు అంటే ఆయన తప్పించి మరొకటి లేదు. ఈ మాట పట్టుకోవడం. విష్ణువు తప్పించి మరొకటి లేదు. ప్రహ్లాదుడు కానీ విష్ణువు నిలబడుతున్నాడు. అదే అందువల్ల ఈయన వెతకడే ఎక్కడెక్కడ విష్ణువు అంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఎలా చెప్పాడు, పిల్లలు లోపలికి దండం పెట్టుకొచ్చినట్టు అలా నలభమైన శాస్త్రం కాదు. విష్ణువు అంటే విష్ణువులోనే తరిగిపోయి ఉన్నవాడు, విష్ణువు చేత పూర్తిగా ఆక్రమింపబడి ఉన్నవాడు. అందువల్ల విష్ణువు లేని స్థానాన్ని ఆయన ఊహించుకోలేడు. అది ఈయన గారి స్థితి. అది ఆయన గారికి ఒక పరిమితి కాదు. కాకపోతే ఈయన గారికి ఉన్నది. చూడండి ఎక్కడిద్దరు ఎంత విష్ణు అవగాహనలో ఎక్కడున్నారు? కొండ మీద ఒకటి, నేల మీద ఒకటి. వీళ్ళిద్దరికీ పడితే పక్షులు అస్థి నాస్తి పక్షులు. అదే కదా మరి ప్రహ్లాదోపాఖ్యానానికి ఎందుకు శక్తి అంటే ఇద్దరు మహావీరులు. ఒకడు చూస్తే విష్ణువు గురించి అల్పగా అర్థం చేసుకున్నవాడు, ఒకడు విష్ణువే తానే చేసుకున్నాడు. ఇద్దరికి పట్టించుకోండి. సమూర్తిని పడితే అంత అన్నం ఉండదు. అవగాహనలో ఇద్దరికి ఊరంత నక్కానాగలోకానికి ఉన్నంత భేదం వీళ్ళకి పడింది బాగుంటుంది. ఎక్కడరా అంటే ఎక్కడ లేదు. కాబట్టి మహానుభావుడు మధ్యలో చూస్తాడు. సింహావతారం సామాన్య అవతారమా? బుద్ధిలో వచ్చేస్తారా? లేక రాకపోవడమా? కాదు. వ్యక్తం చేసే శక్తి లేకపోవడం. ఆయన గారు అడిగింది అనన్య శక్తి. మేము ఇవ్వలేదు. ఆదివారం క్లాస్ ఇవ్వ కాలక్షేపం చేయండి. ఇవాడు చెప్పాడు. అందువల్ల ఈ సమస్త శబ్ద స్పర్శ రూపరస గంధాలు కింద వారం చుట్టుకున్న మనం ఉండే ప్రపంచం ఉందా? ప్రపంచంలో మనం ఉన్నామా? రెండవ అవగాహన. ఈయన గారు చెప్పింది మన బట్టే ప్రపంచం. రాత్రి ఇంద్రియాలని విద్యుత్తులు అయిపోతాయి. ప్రపంచం ఏది ఏమైంది? ఒప్పుకోలేము. సత్యం కదా. ఏమైంది ప్రపంచం రాత్రి? లేదా ఉందా? గట్టిగా అడిగితే అంటారు మనకి ప్రపంచం ఏమైంది రాత్రి? లేదు. లేచి ఒక మాట అంటాం, చాలా మంది ఉంది కదా. చాలా మంది గతంలో ఉన్నారా? మనకి ఉన్నారా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక నైట్ డ్యూటీకి వెళ్తాడు, మీరు శుభ్రం పడుకున్నారు. ఆయన రాత్రంతా మొత్తం 8 గంటల్లో కూడా క్షణం కూడా కన్ను మీద అట్టేయకుండా వచ్చిన తర్వాత ఆయన అక్కడ కష్టాలను చెప్తాడు. మీకు నిజంగా ఉన్నాయా?
ఆ 8 గంటల్లో మీకు ఏదైతే లేదు ఆయన గారు, మీకు ప్రపంచం లేదు ఆయన గారు ఉంది. ఎందుకంటే ఆయన అవన్నీ చెప్పాడు. మనం వినాలి తప్పదు, చేతులు చేస్తున్నారు కాబట్టి. కానీ వాస్తవం ఇద్దరే ఆయన మా చేతులు మాకు ప్రపంచం పోవాలేదు, కానీ తప్పదు నటించారు కదా. అప్పుడు ఏమనుకుంటాం, నేను పడుకున్నా ప్రపంచం ఉంది నాకు ఎదురు చెప్తున్నవాడు అప్పుడు ఉన్నారు. ఆ చెప్తున్నవాడు ఏది బాబు అని అడుగుతున్నాను. నిద్రలో వాడు కూడా ఉండాలి కదా. నిద్రలో కూడా వాడు నాకు తెలుసు, నేను ఐదులో ఉన్నాను, నాకు ప్రపంచం ఉంది, నీకు ప్రపంచం లేదేమో అని వాడు చెప్తున్నాడు నిద్రలో. ఆ చెప్తున్నవాడు దొంగ, చెప్పబడింది దొంగ. అందువల్ల మనలోంచి పరమాత్మ ఒక్కసారి తీసుకొస్తే అలాగా తీసుకుంటే దేహంతో కలిగేస్తాడు. ఇంద్రియాల మీద ఎప్పుడైతే తేజస్సు పడిందో ఇంద్రియాలంటే విషయాలు పడింది. అప్పుడు ఏమంటాం, ఇంద్రియాలు ప్రపంచం దూరం అయింది. అమాంతంగా కళ స్టార్ట్ అయింది అనుకోండి, రాత్రి కళ వచ్చింది, విషయం చెప్పరు కానీ చెప్తాను, కళ్ళ భయం వచ్చింది, గతానికి సంబంధించింది. అక్కడ భయపడ్డామంటే ఆ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉన్నట్టే కదా. అది స్టార్ట్ అయింది 1 మినిట్లో, అంతకుముందు అది లేదు. లేదని చెప్తున్నాం డైలాగ్ లేదు, అది ఎక్కడో స్టార్ట్ అయింది. అక్కడ చేసినట్టు ఒక తప్పు పని భయం వచ్చింది. అంటే ఏంటి అర్థం, అది ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నావా, కొన్ని ఏళ్ల బట్టి అక్కడ ఉన్నా అనుకుంటున్నావా, సత్యమా? అది సత్యమా? ప్రపంచం గురించి మనం ఇస్తే నిర్వచనాలు కూడా, కానీ ఆ అపోహలో బతికేస్తాం అలాగే. ప్రపంచం సత్యం సత్యం. అందువల్ల పరమాత్మ ఈ ఇంద్రియాల మీద తన వెలుగును ప్రచురింపజేసి వీటిని యాక్టివేట్ చేస్తాడు. వీటి నుంచి ఇంద్రియాల విషయాల మీద వెళ్ళి విషయం ఇంత పెంట పెట్టిన సాక్షిగా ఉంటుంది. వేళ కలిపి పొట్టు చావడం అని చెప్పి ఈయన గారు మంచిగా తలగా చేసుకోడు, నోట్ చేసుకుంటున్నాడు. వాడు తలగా ఎగిరిపోయిందా, వీడు తలగా వీడు ఎగిరిందా, అది సాక్షి. ఈయన గారు నోట్ చేసుకోవడం ఉండద్దా, ఏం తలకాయలు పోయి లెక్క పెట్టాలి కదా. అందువల్ల సర్వ ప్రత్యయములు అంటే ఇంద్రియ విషయాలు నష్టం. సో ఈ ఇంద్రియాల ద్వారా విషయాలు, ఇంద్రియాలతో గ్రహిస్తేనే విషయాలు ఉన్నాయి. నాకు ఇంద్రియాలలో విషయాలు ఉంది, నేను చేసుకున్నది. ఈ భావన ఓవర్నైట్ అవ్వడం కష్టం, చాలా అవస్థపడ్డాను. ప్రపంచంలో మనం అనుకున్నది ఇది, అది చాలా అర్థమైపోతుంది సులభంగా. కాబట్టి ప్రపంచం చాలా కష్టం. స్వప్నాన్ని నమ్మలేకపోతున్నాం. స్వప్నంలో మనం చెప్పారు, మన స్వప్నంలో ఎవడో నువ్వు వేదాంతం చెప్పాడు అనుకోండి, స్వప్న జగత్తు ఏ ప్రపంచం ఉందని మనం భయపడిపోతుంది. ఈ స్వప్నం రా, నీ ఎందుకు ఏర్పడిన జగత్తే అని అక్కడ ఎవడో వేదాంతం చెప్పాడు అనుకోండి, పొరబట్టే వాడు అబద్ధం. నిద్రలేంచే ఏం జరిగింది, వాడు మాట సత్యం అయిందా లేదా? నిద్రలో వాడు నిరాకరించాం, ఆ జగత్ సత్యం అనుకుంది. ఈ స్వప్న జగత్ రా బాబు, నీ ఎందుకు ఏర్పడింది, నువ్వు నిద్రలేస్తే అన్నాడు అనుకోండి, ఆయన పక్కన జగత్ సత్యత్వాన్ని అక్కడ మార్పు లేదు. నిజంగా మెలుగు వస్తే ఏం జరిగింది? అలాగే జ్ఞానం అనే మెలుగు వస్తే దీని బాగోతుంది తీరు, అంతవరకు ఇది సత్యమే. దీని బాగోదు అప్పుడు అక్కడి నుంచి బయటపడితే దాని బాగోతుంది తెలియదు. ఇక్కడి నుంచి మనకు భూమికలోకి బయటపడితే ఇక్కడ అంతవరకు. అందువల్ల పరమాత్మ అన్నిటికీ సాక్షి అవుతున్నాం. మనస్సులో అసతాఛాయ యోక్తాయ, మనస్సులో ఉదయించే సంకల్పాలన్నిటికీ మూలములో ఆత్మరూపుడుగా నిలిపి ఉన్నాం. ఈ చాలాసార్లు చెప్పుకున్నాం. మనసు ఎక్కడి నుంచి పుడుతుంది? రాత్రి నిద్రలో మనస్సు లేదు. మనసు అంటే ఆలోచించారు కదా. అసలు ఆలోచన లేకుండా చేసుకోవడానికి నిద్రలోకి వెళ్తాం మనం. అన్ని చూసేప్పుడు ఆ వాచి దొంగటైంది కదా. ఆలోచనలు ఎక్కువైపోతే ఏం చేస్తాం? నిద్రలోకి వెళ్తాం. మనకు తెలిసిన బ్రహ్మమే జరిగేదాం. ఆలోచనలు ఎక్కువైపోతే ఉపాసన చేయం, నిద్రలోకి వెళ్తాం. వేరే మొత్తం మీద ఆలోచనలు స్టాప్ అవుతున్నాయి. ఎక్కడో చోట ఆలోచన లేదు, మళ్ళీ నిద్రకు వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చెప్తాం సర్వనామం అక్కడి నుంచి అండి, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని. ఎక్కడి నుంచి ఏమో భగవంతుడు. మన అంటే దేహమా? దేహం అక్కడ లేదు కదా. ఆత్మ అంటే నిర్వచనం ఏంటి? ఆత్మ అంటే నిర్వచనం ఏదో పదం వాడేస్తాం. ఆత్మ బ్రహ్మ ఇది నిర్వచనం ఎక్కడ తెలుస్తుంది? ఏమో ఎక్కడి నుంచి వస్తుంది? మెలకువ దృష్టిలో అంటా మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే పడుకున్నప్పుడు ఈ దేహంలో పడుకున్నాం కనుక, మళ్ళీ ఈ దేహంగా లేచాం కనుక
ఆలోచనలు ఎక్కడో స్టాప్ అయ్యే మళ్ళీ కనుక దీనిలో ఎక్కడో ఆ ఆలోచనల పుట్టుక స్థానం కనుక దేహం ఎక్కడ ఉందని చెప్పి దేహాన్ని పూసేమనుకోండి, దేహాన్ని పోస్తే ఆలోచన పుట్టుక స్థానం ద్వారా ఎక్కడ దేహం తెచ్చుకోండి, మళ్ళీ అదో పోవాలి. అలా చేయకండి. ఒక ఫిజిషియన్ పట్టుకెళ్ళి ఏమన్నా ఆలోచన పుట్టుక స్థానం దేహంలో ఎక్కడ ఉంది, శుభ్రం పూసిపోయేది ఎక్కడితో కనుక్కోండి. వాడు మొత్తం 4 ముక్కలు పోసేసి ఒక ప్యాకెట్ కట్టించి పోతారు. ఆలోచన ముక్కల స్థానం దేహంలో ఉండదు, కానీ దేహంలోనే ఉంది. అంటే దేహానికి పరిమితమై ఉండదు, దేహంలోనే ఉంది కానీ దేహానికి పరిమితమై. అందుకే రేపు ఈ దేహాన్ని కాల్చినా అది కాల్చబడదు, కానీ ఆధ్యాత్మిక హృదయము అంటారు. భగవంతుడు ఉండే స్థానం అక్కడికి ఆలోచన స్థితిలో అందువల్ల ఈ ఆలోచన పుట్టుక స్థానం ఎవరంటే భగవంతుడు. అందుకే మహర్షి చెప్తూ ఉంటారు, మనస్సు అంటే ఏమిటో విచారణ చేయి అప్పుడు తేలుతుంది భగవంతుడు. మనసుకి మూలంలో పుట్టుక స్థానంలో వృత్తయస్సు అహం వృత్తిం ఆశ్రితా వృత్తయో మనః విద్ధి అహం మనః ఉపదేశాలను గమనిస్తే మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ. మహర్షి ఇప్పుడు ఏం చెప్పారు, ఆలోచన పుట్టుక స్థానం ఎక్కడ ఇప్పుడు చూసామా. మన అంతర్ముఖం అయ్యే పొరపాటు ఒకటి చేయం వచ్చుకోవాలంటే ప్రపంచంలో వీళ్ళు బాధ పెట్టారు, వాళ్ళ బాధ పెట్టారంట. అసలు బాధ పెడుతుంది ఎవరు? ఆలోచన కదా. వాళ్ళెవరు వీళ్ళు ఆలోచనే కదా. అలానే పుల్లమ్మ ఆలోచన వచ్చింది, పుల్లమ్మ దేహానికి సంబంధించి ఆలోచన. పుల్లమ్మ బయట ఉంది కానీ ఆలోచన లోపల పలానా ఎర్రమ్మ లేదా పలానా దుఃఖమ్మ కావచ్చు. ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఆలోచనలే. మన వాళ్ళకి వీళ్ళకి దుఃఖ కారణం అంటాం. అసలు వాళ్ళని వీళ్ళ లోపల చూస్తున్నది ఎవరు? ఆలోచన కదా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాయి ఆలోచన? ఆ మాట అనేస్తే సరిపోతుంది, పుట్టుక స్థానం చూడాలి. ఏదో నీళ్ళు వచ్చేస్తాయి అనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నారని చూడమా? నీళ్ళు ఎక్కడి పైపు బ్రేక్ అయిపోయిందా, లేదా ట్యాంక్ నుంచి కాడిపోతున్నాయి చూడమా? ప్రదేశం చూడమా? ఎందుకంటే ఆ ప్రదేశం దాని మూత వేస్తే కానీ నీళ్ళు ఆగవు, ఎక్కడో తేల్చాలిగా. అందువల్ల ఈ ఆలోచన పుట్టుక స్థానమే ఆది దేవుడు. భగవంతుడు మనకి సూక్ష్మంగా మన దగ్గరలో ఉన్నది ఆలోచన పుట్టుక స్థానం. లోపల ఉండి మెలుగు చేస్తున్నాడు ఎంత రూపంలో ఆలోచన కాదు. ఫస్ట్ మెలుగులోకి వచ్చేసరికి రెడీయా వచ్చారా వాళ్ళు మధువరుడు ప్రారంభమా అంటే పురోహితులు వచ్చారా? ఓకే, మీకోసం ఏంటి ఇతర రూపంలో మళ్ళీ ఆలోచన బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన పుట్టుక స్థానం. అందుకే ప్రతివాడు ఎవరు రాగానే ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతున్నాయో చూడు. రామేకండ వాసిష్ఠ గణపతి ముని గారికి భగవాన్ చేసిన ఉపదేశం ఇది. ఆయన తపస్సు అంటే ఏమిటని అడిగారు. రెండో ప్రశ్న. భగవాన్ చేసిన మొదటి ఉపదేశం తల్లిగారికి, రెండోది తపస్సు అంటే. తపస్సు అంటే మంత్రజపం, చాలా మంత్రజపం చేసినాడు మహానుభావుడు. ఆ మంత్ర నాదం ఎక్కడి నుంచి అయితే లోపల నుంచి కలిసేసుకోండి. ఓం నమో భగవతి వాసుదేవాయ నోటితో అనకుండా, నోటితోనని అసలు లేదు కానీ మనసుతో చేస్తున్నాం అనుకోండి, ఆ తలం ఎక్కడి నుంచి పుట్టింది? ఓం నమో భగవతి వాసుదేవాయ లోపల నుంచి తలంపు రూపంలో మంత్రం నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు 10 సార్లు 15 సార్లు 1000 సార్లు చేసినాం, ఒక గాయత్రి మంత్రం చేసినాం, ఇంకోటి చేసినాం. లోపల నడుస్తుందా? దాని ఎక్కడ ఆరిజిన్ ఉంటుందా? పుట్టుకొస్తాము ఆలోచన పుట్టుకొస్తాను. ఆలోచన పుట్టుకొస్తానని ఏదైతే నువ్వు మంత్రనాదం చేస్తున్నావో ఆ మంత్రనాదం యొక్క పుట్టుకొస్తానని వెలుగు అనే తపస్సు అలా. ఏదైతే నేను అనే తలంపు నీలో ఉందో, నేను అనే భావన. అందుకే గాలికండ వాసిష్ఠ గణపతి ముని గారి యొక్క ఉమాసహస్రం గ్రంథం మీద భగవాన్ రమణుల యొక్క ప్రభావం చాలా ఉంది. భగవాన్ రమణులు ఆయన చేసిన ఉపదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మాటలు చాలా ఉమాసహస్రంలో పెట్టారు. ఆ తర్వాత రాశారు ఉమాసహస్రం. గాలికండ వాసిష్ఠ గణపతి ముని గారు చాలా శ్లోకాల్లో భగవాన్ రమణుల అనుగ్రహం వల్ల నాకు ఈ ధార కదిలింది అన్నాడు. ఇప్పుడు భగవాన్ రకాల పూజలు నిర్వహించారు గణపతి ముని గారు. అందువల్ల వాళ్ళిద్దరూ రెండుగా కనిపిస్తున్న ఒకటి గణపతి రమణులు వేరే ఉంది. అందువల్ల ఆయన దేవం అయితే ఇది విడుదల. అందువల్ల ఆ ఆలోచన పుట్టుకొస్తానని చెప్పేది అదే. అసదాఛాయోక్తాయ సదాభాసాయ తే నమః. మనసులో ఉదయించే సంకల్పాలన్నిటికీ మూలంలో ఆత్మరూపుడు అని ఉద్యోగం. వెంటనే కొంచెం అతిథులు రాయడం మళ్ళీ ఒక మాట అంటాం. అయితే నా ఆలోచన చెడ్డ ఆలోచన నువ్వే కారణం. మంచి ఆలోచనకి చెడ్డ ఆలోచనకి భగవంతుడు కారణం కాదు. పరమాత్మ లోపల ఆధారం ఉన్నవాడు అంతే. మన బండి బాగా నడిపినా, బండి తీసుకుని ఎవరినో గుద్దినా పెట్రోల్ కారణం అవ్వదు. పెట్రోల్ కారణం అవుతుంది.
విమానం కూలిపోతే దానిలో ఫ్యూయల్ తప్ప వస్తుందా? అలా వస్తుంది. పరమాత్మ లోపల ఉంటే వీటికి వాటి పనులు చేసుకునే శక్తి వస్తుంది అంతే. అదే ప్రహ్లాదంలో దురాలోచనలు ఎందుకు లేవు, తమలో సదాలోచనలు ఎందుకు లేవు? స్వభావం భగవంతుడు భరోసా వేసుకోవాలి. కానీ దేనికైనా పుట్టుకొస్తాను. కానీ ఆఫీసు డిపో అనగా ఎక్స్ప్రెస్ బస్సులో వస్తాయి, ఏసీ బస్సులు వస్తాయి, చెత్త బస్సులు బయటకు వస్తాయి. తొయ్యాలి నడవాలంటే అలాంటి బస్సులో గరుడా ప్లస్లో వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ డిపో ఒకటే. ఈ బస్సు బాగా కావాలనేది డిపో అంటే కుదురుతుంది అంతే. డిపో అంటే అంతే. ఆ విధంగానే ఆలోచనలు పుట్టుకొస్తాను పరమాత్మ. ఎవరెవరు ఆలోచన చేయడం వాళ్ళ వాళ్ళ స్వభావాలు, వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ నేచర్ మీద ఆధారపడుతుంది. కనుక నువ్వే తలంపులకు మూలంగా ఆత్మరూపుడుగా ఉన్నావు. సదాభాసాయ తే నమః. మిథ్య అయినటువంటి ఈ జగత్తు పెద్ద మాటలు. ఈ జగత్తు మిథ్య మిథ్య అయినటువంటి అసత. అసత్ అంటే మిథ్య. మిథ్య అయినటువంటి జగత్తు. ఆ విధంగానే ఈ దేహాదులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ చైతన్య ఘనుడమైనటువంటి నిన్నే సూచిస్తున్నాయి. ఈ సదాభాసాయ తే నమః. నీకు అటువంటి నీకు నమస్కారం. పెద్ద మాటలు. భగవంతుడు ఆచూకీని దేని సహాయంతో పట్టుకోవాలి? భగవంతుడు ఆచూకీని దేని సహాయంతో పట్టు? డైరెక్ట్గా కనిపించాడు ఏమి అంత సత్యం లేదు. కానీ ఆయనగా లేదన్నాను వీళ్ళు. భగవంతుడు ఉన్నాడు అనడానికి రెండే సాక్ష్యాలు. ఒకటి నేను ఉండడం, రెండు ఆలంబన ఆధారం. ఎవడో వచ్చి అడుగుతాడు నాస్తికుడు ఎవడన్నా కావచ్చు కదా, దేవుడు ఉన్నాడు నాకు ఏమి సాధ్యం? నువ్వు ఉన్నావా? దేవుడు ఉన్నాడు పక్కన పెట్టి నువ్వు ఉన్నావు లేదా? నేను లేనివాడంటే ఎందుకంటే నేను ఉన్నాను అనుకునే వాడు వచ్చి మాట్లాడు. ఎక్కడంటే భగవంతుడు అంటే నువ్వు ఉన్నావు లేదా? ప్రశ్న వేస్తూ నువ్వు ఉన్నావా లేదా? తమరికి ఆధారం ఎవరో వెతుక్కుంటే వాడు ఒక పిల్లవాడికి ఆ సమయాన్ని వాడు తల్లిదండ్రులు కనిపించకపోవచ్చు. వాడు లేకుండా వీడు పుట్టాడంటే అలా అని ఓకే. వాళ్ళు ఎవరో ఉన్నారు తెర వెనక అసలు పిలుస్తూ వీడు ఆ సమయాన్ని వీడు ఎప్పుడు కనిపించాడు. వీడిని బట్టి ఎలాగైతే ఒక ఇద్దరిని వీడికి కారణంగా ఊహిస్తున్నామో ఆ విధంగానే నేనంటూ ఉండడం ఏదైతే ఉందో ముందు నేను ఉన్నాను కదా. నేను అనేది ఒక ఉంది ఎగ్జిస్టెన్స్. ఓ దేహం వేసుకుని ఉన్నానా? ఓ మనసోడు పెట్టుకుని ఇంద్రియాలు పెట్టుకుని ఉన్నానా లేదా? లేదా? ఓ బ్రహ్మాండంగా ఉన్నా. నేను ఉండడమే సాక్ష్యం. ఎవడు? పరమాత్మ అనుకుంటున్నాను. ఇది ఒకటి సరిపోతుందా? జగత్తు ఉంటుందా? ఇంత జగత్తు జీవిస్తున్న వాడు ఎవరు? ఎంత జగత్తు అందుకే అంటాను విష్ణు అనే పదం గురించి ఆలోచించకండి పొరపాటు కూడా. ఆలోచిస్తే మనకి సాధన ఉంటుంది. ఆక్రమించేస్తాడు విష్ణుని ద్వారా. ఆక్రమించి నానా గందరగోళం చేస్తాడు. అందువల్ల మన ముచ్చట్లు ఎలా ఉండాలనుకుంటే పరమాత్మ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తుంది. అశాంతి అంటారా? అందరికీ ఉంది, మనకు ఎగ్జిస్ట్ అయిపోతుంది కదా. అందువల్ల ఈ మిథ్య అయినటువంటి జగత్తు మిథ్య అంటారు. జగత్తు ఒకటి తెలుస్తుంది లేదా? జగత్తు ఉన్నట్టుగా తెలుస్తుందేమో కానీ జగత్తు ఉన్నది కాదు. ఇది కదా ఉన్నట్టు తెలుస్తోంది. జగత్తు ఉన్నదా? జగత్తు ఉన్నదంటే సత్యం. జగత్ సత్యం. సత్యం కాదని చెప్పడానికి సత్యం అంటే నిర్వచనం తెలియాలి కదా. సత్యం అంటే మార్పు చెందనిది, ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది, సావు పుట్టుకలు లేనిది, కారణం లేనిది. ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి సత్యం. ఒకసారి వాటితో వెరిఫై చేస్తే జగత్తు పచ్చి అవస్థ కనిపిస్తుందిగా. నిద్రలో నీ వల్ల ఏర్పడిన జగత్తు నేను కంగారు పెట్టలేదా? పెట్టలేదు. రాత్రి నా వల్ల ఏర్పడిన తప్ప భయపెట్టింది, భయమేసింది. అక్కడ చేసిన ఒక తప్పుకి నా వల్ల ఏర్పడిన జగత్తే నా భయం. అదే శంకర భగవత్పాల శ్లోకం గుర్తొచ్చింది. అదే దక్షిణామూర్తి శ్లోకం మొదటి శ్లోకంలో చెప్పారు మహానుభావుడు. స్వప్నంలో ఏం ఏర్పడిన జగత్ ఆ శ్లోకం గుర్తొచ్చింది. కానీ భయం పుట్టిందా లేదా? ఇంత పోతే నన్ను భయపెట్టిన జగత్ నా ఆలోచన. ఆ విధంగానే ఆ పరబ్రహ్మము సత్యం, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మిథ్య అంటే జగత్తు లేదని కాదు, సత్యం కాదని. చాలా మంది శంకర భగవత్పాల వారిని దూషించింది ఇక్కడే. మిగతా ఇద్దరు మతాచార్యులు కూడా శంకరాచార్యుల వారిని బురద చల్లి ఈ యొక్క పదం అర్థం చేసుకోలేదు. మిథ్య అంటే జగత్తు లేదంటాడు. జగత్తు లేదని ఎవరు చెప్పారు? జగత్ సత్యం కాదని చెప్పారు. లేదన్న మీరు సత్యం కాదని చెప్పారు. తర్వాత జగత్తు ఉందా లేదా? ఉంది కాబట్టి మనం భయపడ్డాం. లేకపోతే భయపడ్డా మనం పిచ్చోడా?
కానీ సత్యమై లేదు. కారణం మెలకువలో రాగానే లేదు కదా. సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి, మూడు అవస్థల్లో ఉండాలి. లేకపోవడం అనేది దేనికైతే లేదు, అది సత్యం. ఇప్పుడు మనం కొంతసేపట్లో భోజనాలు చేస్తాం, ఎందుకు భోజనం, దానివల్ల ఆకలి తీరుతుంది. ఆ ఆకలి తీరడం సత్యమా? 4 గంటలు సత్యం. తర్వాత సాయంకాలం కొంతమంది ఈలోగా 4 తిరుగుడు వేసుకుంటారు, వేరే దాన్ని. అది అంటే కాలంలో వచ్చేది కనుక, కాలంలో కలిగే అనుభవం కనుక మళ్ళీ కాలంలో పోతుంది అనుభవం చేస్తారు. ఎవరు మళ్ళీ రెండో పూట పెట్టరా అని అడగండి, 3 చెప్తారు. పూట ఈ పూటకి అంతే సరిపోతుంది. అందువల్ల సత్యానుభవం, సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి. ఒకసారి తింటే ఎప్పటికి ఆకలి అయిపోదు, అది బ్రహ్మానందమే. దిక్కుమాలకి దేహాలే రావాలి. దేహం వస్తే ఆకలి, దేహం వస్తే ఆకలి, దేహం వస్తే రోగం, దేహం వస్తే సమస్య. వేదమాత గాయత్రి పాలు తాగితే ఇంకా దేహాలు రావుతుంది. ఈ తల్లి పాలు తాగితే ఉంది ఈ దేహానికి ఆహారం. వేదమాత గాయత్రి ఆవిడ ఇస్తుందే జ్ఞానక్షీరం, ఆ తాగితే దేహాలు లేవు. అందువల్ల ఈ జగత్తు మిథ్య, మిథ్య అయినటువంటి జగత్తు ఆ విధంగానే బింబము కానివి ప్రతిబింబాలైనవి అనేటువంటి ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు. బింబం అంటే సత్యం, ప్రతిబింబం అంటే నీడ. ఇప్పుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు సత్యమైనది. ఇప్పుడు ఇద్దరు జగత్తు గురించి ఆలోచించాలి. ఈ పెద్ద నిర్వచనాలు ఉన్న టైంలో అని చెప్పుకుంటున్నాం. ఈ దేహాదులు, దేహం సత్యమా? దేహం సత్యం అనేది ఇది మార్పు చేసుకోవాలి. మారేది సత్యము కాదు. ఏ వస్తువైనా కావచ్చు కాదు. ఏ వస్తువు అయితే పుట్టిందో ఆ వస్తువు మార్పును చెందదు, రక్షించి తీరుతుంది. సత్యం. మరి మనస్సు ఎప్పుడు ఉంటుందా? రాత్రి కాడినంతలో మనస్సు లేదు. బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ ఇవేమీ లేకపోతే నేనున్నా, నేను 3 అవస్థల్లో ఉన్నా. అవుతుందా? అవస్థాత్రయ ప్రక్రియ. జగత్తు మీద, దేహం మీద మోహం ఊడాలంటే అవస్థాత్రయ ప్రక్రియ ఎప్పుడు ఊడిపోతుంది. చెప్పేవాడు సమర్థుడు చెప్పాలి, కానీ మన అదృష్టమోహన్ వింటే ఇంత జగత్తు పొట్ల చుట్టూ పట్టబడింది. చిన్న పొట్ల ఏ జగత్తు క్షణం తీసుకొని జ్ఞానం అంత గొప్పది. అన్ని కళలు అంటించడానికి అంత నిప్పు పెట్టక్కలేదు, అది కూడా కాదు కదా. మొత్తం కర్మ అవస్థాత్రయ ప్రక్రియ. అందుకే ఉపనిషత్తుల్లో ఎన్నున్నా 6వది మాండూక్యోపనిషత్తు. 12 మంత్రాలు, 6 ఓంకారం గురించి, 6 అవస్థాత్రయ ప్రక్రియ గురించి. వాటి గురించి లక్షల ఎత్తనం చేశారు. ఇంకా పోతే ఆ 3 అవస్థల గురించి ఏమిటి? 3 అవస్థ జగత్ రహస్యం కట్టేది. జగత్తు కనుక నీకు సత్యమైతే రాత్రి నిద్రలో నీకు ఎక్కడుంది? దీని గురించి వచ్చేవారు ప్రస్తావిస్తాం. ఎందుకంటే మనం భోజన హడావిడిలో ఉన్నాం, మెలకు దృష్టిలో ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని అవస్థలు దాటించి ఆలోచింపజేయాలి. అది ఈ సమయంలో కుదరదు కనుక, ఇప్పుడు ఒక రకమైన వేరే పరిస్థితిలో ఉన్నాం కనుక మేము మమ్మల్ని నిగ్రహించుకుంటున్నాం. ప్రస్తుతం వధూవరులు వచ్చి అక్కడ వస్తారు, ఏం చేయాలో పెద్దలు చెప్తారు, దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. నేనేం చెప్తాను, మోక్షం ఎలా చెప్తారు. వానప్రస్థంగా, సన్యాసిగా మోక్షానికి దారి, ముక్తి మార్గం చెప్పాలి. ఇలా సిలబస్ ఇచ్చేస్తే క్షణంలో నేను ఎలా పెట్టేస్తాను. ఇద్దరు తీసుకోమంటారా? తీసుకురావడానికి పెట్టాము. నేనెక్కడ నేను వదిలేసిన బాబు నాకు ఎందుకు మామూలు వాడినారా చెప్తారు. కరెంటు కూడా భోజనం గడిపినట్టు అదే పోయింది. గొడవ